ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? ఈ రాత్రికాల సమయం ఈ పునరుద్ధానపు ఆరాధన అలాగే ఆల్ నైట్ ప్రేయర్ లోనికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికి కూడా వందనాలు. దేవుని వాక్యంలో నుంచి ఒక మాటని మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాటని ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదవండి. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుడు ఎవరికి ప్రత్యక్షమవుతాడు అనే విషయాలు ఇక్కడ మనకి గ్రంథస్థం చేయబడ్డాయి. దేవుడు ప్రత్యక్షుడు అవటం ద్వారా మనకు కలిగే ఉపయోగాలు ఏంటి? అందరికీ ప్రత్యక్షం కాడా? కొందరికి ప్రత్యక్షం అవుతాడా? అంటే బైబిల్ అంటుంది, నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల. ఎలాగా? నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో వెదిగితే ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డకి ఇలాంటి ఒక అనుభవం ఉండాలి. దేవుడు పక్షపాతం లేని దేవుడు కదా. ఆయన అంటాడు, నన్ను వెతకితే నేను ప్రత్యక్షమవుతాను. కొంతమంది దేవుని ప్రత్యక్షత కోసం చాలా ఎదురు చూస్తారు. మాకు ఇంకా ప్రత్యక్షత రాలేదండి అంటారు. ఆ దేవుని ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యక్షుడు అవటం అంటే దేవుడు తనను తాను ప్రత్యక్షమై మాట్లాడటం. ఆ ప్రత్యక్షత కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఎవరికి ప్రత్యక్షం అవుతాడు అంటే, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వెదికే వాళ్ళకి ఎవరైనా సరే, కుల మత భేదమేం లేదు, వాళ్ళకి దేవుడు ప్రసన్నుడవుతాడు. కొంతమంది ఆ దేవుని ప్రసన్నం చేసుకోవడానికి, ఆ దేవుని యొక్క ప్రత్యక్షతని అనుభవించటానికి చాలామంది తాపత్రయపడతా ఉంటారు. కానీ దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి ప్రత్యక్షుడు కాడు. ఎలాంటి వారికి ప్రత్యక్షమవుతాడో మనం ఇక్కడ కొన్ని విషయాలను మనం చూస్తూ వచ్చాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడింది. చదవండి. 14:21 చదవండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి, చూడండి, వానికి నన్ను కనపరుచుకొందును అని చెప్పాడు. యేసు ప్రభు ఈ మాటలు చెప్పిన తర్వాత 22వ వచనంలో చూడండి, ఇస్కరియోతు కాని యోధ
ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను కనబరుచుకొనుటకు ఏమి సంభవించనని అడుగగా యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని చాలా స్పష్టతనిస్తున్నాడు. ఇస్కరియోతు కాని యోధ ఉన్నాడు బైబిల్లో. ఆయన అడుగుతున్నాడు యేసుప్రభుని, లోకానికి కనపరుచుకోవచ్చు కదా, మాకు మాత్రమే కనపరుచుకోవటానికి గల అసలు నీకేమి సంభవించింది అని ఒక ప్రశ్న వేశాడు. చాలా చక్కటి సమాధానాన్ని ప్రభు అక్కడ ఇచ్చారు. నన్ను ప్రేమించిన వాడు నా మాటని గైకొంటాడు, మేము వాని యొద్ద నివాసం చేస్తాం. నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొంటాడు, నేను కూడా వాడిని ప్రేమించి నన్ను నేను కనపరుచుకుంటాను అంటున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారో పూర్ణ హృదయముతో తనను తాను కనపరుచుకుంటాడు. దేవుడు వాళ్ళకి చాలా అందుబాటులో ఉంటాడు. దేవుడు వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటాడు. దేవుడు వాళ్ళకి చాలా సమీపంగా ఉంటాడు. ఇతను అడుగుతున్నాడు, లోకానికి కూడా అట్లాగే కనపరుచుకోవచ్చు కదా. బైబిల్ అంటుంది, బైబిల్ ఏమంటుందో తెలుసా? 14వ అధ్యాయం 17వ వాక్యం, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దినాలలో దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యేవాడు, ఆ తరువాతి దినాలలో కొత్త నిబంధన దినాల్లో ఎలా ప్రత్యక్షమయ్యాడో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. చాలామందికి ఉంటుంది దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, దేవుణ్ణి దర్శించాలి, దేవుడు ప్రత్యక్షుడై మాట్లాడితే బాగుంటుంది అని కోరుకుంటాం. అయితే ఎవరికి దేవుడు ప్రత్యక్షుడవుతాడు అనే విషయాలు మనం చూసాం. మొట్టమొదట ఆయన్ని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వెతికే వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు. సాక్షాత్తు దేవుడే ప్రసన్నుడవుతాడు. వాళ్ళ కోసం దేవుడే దిగొస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరు అంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికేవాళ్ళు, నిండు మనస్సుతో దేవునిని ప్రేమించేవాళ్ళు. నన్ను నేను వాళ్ళకి కనపరుచుకుంటాను, ఎందుకంటే నన్ను ప్రేమించేవాళ్ళు. నేను వెళ్ళి వాళ్ళకి కనపరుచుకోవాలి, కొన్ని మాటలు చెప్పాలి, వాళ్ళతో నేను గడపాలి. ఏదైనా తోటలో మీరు చూస్తే దేవుడు ప్రతి దినము చల్లపూట వెళ్ళి ఆదాము అవ్వకి వెళ్ళి తనను తాను ప్రత్యక్షమయ్యేవాడు. వీళ్ళు వెళ్ళటం కాదు, ఆయనే వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో చక్కగా మాట మంతి జరిపి కొంత సమయం గడిపి, తండ్రి గనక పిల్లలతో సాయంత్రం పిల్లలతో గడుపుతూ ఉంటారు, పిల్లలతో పార్క్కి వెళ్ళటం, పిల్లలతో కుటుంబంలో అందరికి కలిసి మాట్లాడుకోవటం, సంతోషంగా కలిసి తినటం, అది ఎంత సంతోషంగా ఉంటుంది కుటుంబం అంతా పిల్లలతో కలిసి. అట్లాగా దేవుడు తన పిల్లలైనటువంటి ఆదాము అవని ప్రతిరోజు చల్లపూట వాళ్ళ దగ్గరికి వచ్చి తన్ను కనపరుచుకునేవాడు. ఆదాము అవ్వ కూడా దేవుణ్ణి అలా ప్రేమించారు, ఆయన కోసం వెతికేవాళ్ళంట. రోజు వచ్చే దేవుడు ఇంకా రాలేదేంటి, ఎందుకంటే ఆయనతో గడుపుతుంటే ఆ అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది.
అరే ఈయన వెళ్ళిపోతున్నాడు, కాసేపు ఉంటే బాగుంటుంది, మళ్ళా రేపు ఎప్పుడుకి వస్తాడు, అబ్బో అప్పుడు దాకా బోరు కొట్టేటట్టుంది అన్న అంత ఆసక్తిలో ఉండేవాళ్ళు వాళ్ళు. ఏదైనా ఒక అనుభవం బాగుందనుకోండి, ఒక వ్యక్తితో గడపటం మనకు బాగుందనుకోండి, ఇంకా మనతో ఉంటే బాగుంటుంది కదా, ఎప్పుడూ మనతోనే ఉండిపోతే బాగుంటుంది అనిపించిద్దా అనిపిదా? అట్టకాదు పెళ్ళిళ్ళు చేసుకుని తగిలించుకునేది కొంతమందిని. ఈ అమ్మాయితో కాసేపు పార్కులో కూర్చుంటేనే ఎట్లుంది, హోటల్లో కూర్చుని మాట్లాడితేనే ఎంత హ్యాపీగా ఉంది, ఈ అమ్మాయిని నా భారీగా చేసుకుంటే ఇంకెట్టుంటుంది? ఎట్ట కాదు చేసుకునేది. దేవునితో గడిపేవాడికి కూడా దేవునితో గడిపే ఆ సంబంధం చక్కగా పాడుతున్నాం. ఇప్పుడు ఒక ఆరాధనకు ఒక అనుకూల సమయం పెట్టుకున్నాం, పాటలు పాడేటప్పుడు ఎట్టుంటుంది? ఇళ్ళల్లో కూడా పాడొచ్చు అట్లా, అట పాడరు. పాడతారండి అట్లా? పాడరు. మనం నలుగురిలో ఉన్నప్పుడు ఏదైనా చేస్తాం, ఇళ్ళల్లో ఉన్నప్పుడు చేయలేం. పక్కన వాళ్ళు మనం బాగా ఈ రీతిగా కనుక పాడితే ఎట్టుంటుంది? పక్కన వాళ్ళు కూడా వింటారుగా. అంటే ఎవరికి అర్థమవుతాయి అంటే దేవునితో గడిపిన వాళ్ళకి కొన్ని అనుభవాలు అర్థమవుతాయి. ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాం ఆల్రెడీ పోయిన వారం. అనుభవం ఎలా ఉంది? ఈ వారం కూడా పెట్టడానికి బాగుంది కాబట్టే మీరు ఓకే అంటే వారం వారం పెడతా, నాకేముంది. అద్భుతమైన అనుభవాలు ఉంటాయి దేవునితో గడిపేటప్పుడు. ఒక ఆదివారం మీరు గడుపుతున్నారు, లేకపోతే ఒక శనివారం గడుపుతుంటే మీరు ఎదురు చూడాలి. నిజంగా మీరు దేవునితో గడిపే ఈ ఈ సమయం ఎంత సంతోషకరంగా ఉందో నువ్వు తాపత్రయప్పుడు ఎదురు చూస్తా. బా మళ్ళా శనివారం ఎప్పుడు వచ్చింది, అబ్బో మళ్ళీ వచ్చిందా శనివారం, ఇక సావ కొడతాడరా బాబు. 7ంటికి స్టార్ట్ చేస్తే ఎన్నింటికి అయిపోతుందో మనకే తెలియట్లా. మరలా ఆదివారం అప్పుడే వచ్చిందా. రోజు పనికి పోయేటప్పుడు అట్ట అనుకుంటారా? జాబులు చేసేటప్పుడు అనుకోరు. బాగుంటుంది అనుభవం కాబట్టి రోజు వెళ్తాం మనం. కానీ వారానికి ఒకసారి 2 సార్లు గడపడానికి అబ్బా ఆడైపోయింది మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలా అనిపిస్తుందా? లేకపోతే ఇక్కడికి కూడా ఆడెప్పుడు అయిపోద్దా, ఏడకి ఎప్పుడు వెళ్ళాలా అన్న తపన ఉంటుందా? ఇప్పుడు మాకంటే తప్పదు అనుకో, ఆడెప్పుడు ముగించుకోవాలా, పరిగెత్తుకుంటే ఇక్కడికి ఎప్పుడు రావాలా, ఇక్కడెప్పుడు ముగించుకోవాలా. సోమవారం నుంచి మీరు చక్కగా మీరు పనులు చేసుకున్నారు చక్కగా, మాకు కూడా ఉండొద్దండి, ప్రార్థన చేయొద్దు మీరు సేవకుడి కోసం. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు పరిగెత్తే ఉద్యోగాలు ఇచ్చావు మాకు, మా సేవకుడికి కూడా ప్రతిరోజు ఏమి ఇవ్వాలి, పని ఇయ్యే అని అడగాలిగా. పూటకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అడగాలిగా. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే విరామం లేని పరిచర్య ఉంటుంది. కాబట్టి దేవునితో గడిపే అనుభవం తెలిసిన వాడు ఏం చేస్తాడంటే ఆయన ప్రసన్నత కోసం, ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తాడు. ఆదాము అవ్వలు అదే చేసేవాళ్ళు. కాసేపు ఉండి వెళ్ళిపోయిన ఆ స్వీట్ మెమరీస్ అంటారు కదా, ఆ మధుర క్షణాలు, మధుర జ్ఞాపకాలు అలా ఆవిడతో అట్లా అనిపించట్లేదు ఆయనకి, ఆ లాయంతో ఆమెకు అట్లా అనిపించట్లా. కానీ దేవుడు వచ్చి వాళ్ళతో గడిపిన ఆ టైం ఉంటుందే, ఆయన పలకరింపు, ఆయన మాటలు, ఆయన మాట్లాడే విధానం, ఆయన పరామర్శ, ఏదో తెలియని ఒక పొలకింత అంటారు కదా. కుర్రోళ్ళని అడిగితే చెబుతారు అమ్మాయితో గడిపేటప్పుడు ఎట్లుంటుందిరా, ఆడు మొహం చూడాలి. అప్పుడు అబ్బాయితో గడిపేటప్పుడు అమ్మాయి మొహం చూడాలి. అసలు ఈ ప్రపంచంలో ఉండరాళ్ళు, హోటల్లోనే ఉన్న ఈ ప్రపంచంలో ఉండరాళ్ళు, ఎక్కడెక్కడో విహరిస్తాం. మందిరంలో కూడా మనం ఈ ప్రపంచంలో ఉండకూడదు. దేవుడు మనము దేవుడు ఒక కొత్త ప్రపంచంలోనికి వెళ్ళిన అనుభవం ఉండాలి మందిరంలో. కాబట్టి మరలా ఆదివారం కోసం దేవుని మాటలు, దేవుని సేవకుడు ద్వారా ఏమందిస్తాడో అని ఎదురు చూడాలి. పోయిన వారం మందిరంలో పాటలు పాడేటప్పుడు కానీ, కృతజ్ఞతలు చెప్పేటప్పుడు కానీ అసలు అనుభవం ఎట్టుంది, మళ్ళా ఇప్పుడు వచ్చిదిరా బాబు ఆదివారం అనేటట్టుగా ఉండాలి విశ్వాసి.
ఇలాంటి అనుభవాలతో ఎవరైతే అపేక్షిస్తారో దేవుడు వాళ్ళకి ప్రసన్నుడవుతాడంట, ప్రత్యక్షుడవుతాడు, తనను తాను కనపరుచుకుంటాడు. అందుకే ఆదాము అవ్వకి ప్రతిరోజు చల్లపోటున వెళ్ళి తనను తాను కనపరుచుకుని వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి సంతోషించి మళ్ళా వెళ్ళిపోయేవాడు ఆయన. మనము మన కుటుంబాలతో గడిపినప్పుడు సంతోషం ఉంటుంది. ఇదివరకు పండగ దినాలు వస్తే ఒక 20 ఏళ్ల క్రిందట, ఇంచుమించుకు ఒక 20 ఏళ్ల కిందట, ఉదాహరణ క్రిస్మస్ పండగ వచ్చింది అనుకోండి, నెల రోజుల ముందలే ఎంత హడావుడి ఉండేది. రక్త సంబంధాలు రావటం పోవటం, సెలవులు ఎత్తి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి. ఇప్పుడేమి లేవు. ఇప్పుడు ఏమైనా ఉన్నాయి అట్లాంటివి? ఇప్పుడు అట్లాంటివి ఏమి లేవు. ఎవడన్నా వస్తున్నాడంటే అమ్మో అని బియ్యం లెక్కేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇద్దరం ఏమన్నా ఇంకో ముగ్గురు వస్తే అబ్బో ఖర్చు అనుకుంటున్నారు. ఖర్చు పెరిగిపోతుంది. అసలు రాకుండా ఉంటేనే, తల్లిదండ్రులనే రాకుండా ఉంటే మంచిది అనుకుంటున్నారు. ఇట్లా లెక్కలు వేసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా లెక్కలు వేసుకునేవాడు ఎవడికి పెట్టి చేస్తాడు? ఎవడికన్నా సహాయం చేయగలడా? ఎవడికన్నా ఇవ్వగలడా? కాబట్టి మనం ఎవరైతే ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తారో, ప్రతిరోజు ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తారో, ఆయన వారికి ప్రత్యక్షుడవుతాడు. దేవుడు మీకు ప్రత్యక్షుడై ఏం కావాలి అని అడిగాడు అనుకోండి, ఒకటే కోరుకోండి అన్నాడు అనుకోండి, ఏం కోరుకుంటారు? నువ్వేం కోరుకుంటావు? పాట కూడా ఉంది కదా, దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమిటో మానవా. ఎప్పుడు అడుగుతాడు? నీకు ప్రత్యక్షుడైనప్పుడు. నీకు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు? నువ్వు పూర్ణ హృదయంతో వెతికినప్పుడు, అందరికంటే ఎక్కువగా ఆయనని ప్రేమించినప్పుడు, తన్ను తాను కనపరుచుకోవటమే కాకుండా, ప్రత్యక్షుడు అవటమే కాకుండా నీ మధ్యలో ఉంటాడు, నీతో కూడా ఉంటాడు, నీలో కూడా ఉంటాడు. అందుకనే ఇస్కరియోతు కాని యోధ అడుగుతున్నాడు, మాకు మాత్రం ఎందుకు ప్రత్యక్షం అవుతున్నావు? లోకానికి కూడా ప్రత్యక్షం అవ్వచ్చుగా అని అడిగాడు ఆయన. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నేను మీకు ప్రత్యక్షం అయ్యాను. ఇంకా ఎవరైనా నన్ను ప్రేమిస్తే అట్లా వాళ్ళకు కూడా ప్రత్యక్షం అవుతాను, వారితో ఉంటాను, వారి మధ్యలో ఉంటాను, వారిలో ఉంటాను. అందుకే నేను చెప్పాడు, లోకానికి ఎందుకు నువ్వు ప్రత్యక్షం కావట్లేదు? లోకము ఆయనను ఎరగదు అనే మాటలు చదివాం కదా యోహాను సువార్తలో. లోకము ఆయనని చూడదు, ఆయనను నేరదు, ఆయనది ఎరగదు. మీరు ఆయన్ని ఎరిగారు కాబట్టి ఆయన మీతో పాటు ఉంటాడు. కాబట్టి ఒక విశ్వాసికి దేవునికి ఉండాల్సిన సంబంధం ప్రతిరోజు దేవుని యొక్క ప్రత్యక్షతలో మనం నడవాలి. మీరు బైబిల్ గ్రంథంలో ఆయా చోట్ల మీరు తెరచి చూస్తే కొన్ని ప్రత్యక్షతలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ప్రత్యక్షమయ్యాడు దేవుడే స్వయంగా ప్రత్యక్షమై మాట్లాడిన సందర్భాలు బైబిల్లో మనకి కనపడతా ఉంటాయి. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు.
నీవు ఆయనను తెలుసుకొని, చూడండి, హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అని ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు సొలొమోనుకి. నాకు ప్రత్యక్షమైన దేవుడు నీకు కూడా ప్రత్యక్షం కావాలంటే నా కొడుకు అని చెప్పి ప్రత్యక్షం కాడు. కాబట్టి దేవుడు అందరి హృదయాలను ఎరిగిన దేవుడు. ఒక్కొక్కరి హృదయములో దేవుణ్ణి ప్రేమించే పరిమాణం ఎంతో చూస్తాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి, వెంబడించాలి అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇలాంటి మనస్తత్వం కలిగి గనక నువ్వు దేవుణ్ణి వెదకితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మరి సొలొమోను విన్నాడా వినలేదంటారా? తండ్రి చెప్పిన మాటలు సొలొమోనులో చిన్న వయసులో బాగా నాటుకుపోయినాయి. ఏం చెప్పాడు? నువ్వు వెతికితే నీకు కూడా ప్రత్యక్షం అవుతాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన ప్రత్యక్షం అయితే తన చిత్తం ఏంటో నీకు తెలియపరుస్తాడు, తన ఉద్దేశం ఏందో నీకు బయలుపరుస్తాడు, ఇతరుల పట్ల కూడా నా ఇష్టం ఏంటో తెలియపరుస్తాడు అని దావీదు సొలొమోనుకి చెప్పాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమయ్యాడు. ఎవరంట? దేవుని దూత. దేవుడు సొలొమోనుకే ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? దావీదుకి చాలామంది కొడుకులు ఉన్నారుగా, ఒక్కడికన్నా ఉందండి ప్రత్యక్షత? దేవుని ప్రత్యక్షత ఒక్కడికన్నా ఉందా? ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై ఏమంటున్నాడు? నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడగమని. ఏమంటున్నాడు? నేను నీకు ఏమి ఇవ్వాలని, నేను నీకు ఏమి ఇయ్యకోరుదునో అది అడగమంటున్నాడు. చూడండి అసలు అక్కడ నేను నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నానో అడగమని అడిగాడు. సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేశాను. ఈ విషయం చాలాసార్లు మనం చదువుకున్నాం. దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షం అయితే కొన్ని విషయాలను, అతనితో చెప్పాల్సిన విషయాలు, జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు నీకు కూడా తెలియపరుస్తాడు. మనం ఆరాధించే దేవుడు మనకి ప్రత్యక్షమయ్యే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు కూడా ప్రత్యక్షం అవ్వాలని దావీదు చెప్పిన మాటలు సొలొమోనులో బాగా నాటుకుపోయాయి. ఇక ప్రార్థన చేసుకున్నాడేమో, ఏం కావాలి? నీ ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత కావాలంటే కుదరదు. మొదట పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తూ వెతకాలి. అప్పుడు వారికి తనను తాను కనపరుచుకుంటాడు. దావీదుకి కుమారులు చాలామంది ఉన్నా సొలొమోను చాలా విధేయత కలిగిన కుమారుడు. చిన్నోడు కదా అందరికంటే. తండ్రి అయిన దావీదు చెప్పిన మాటలన్నీ చక్కగా విన్నాడు. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాడు. తన తండ్రి దగ్గర కొన్ని అనుభవాలు ఉన్నాయి కదా. దావీదు దేవుణ్ణి ఎలా ప్రేమించాడో తన తండ్రి గురించి పెద్దవాళ్ళు చెబుతారు. మీ నాన్నగారు మామూలుడు అనుకుంటున్నావా? దేవుడు అంటే మామూలు పిచ్చి కాదు ఆయనకి. ఎంత పిచ్చి అంటే
మందస్సము ఎదుట ఏం చేశాడు? నాట్యం ఆడేటప్పుడు ఒంటి మీద వస్త్రహీనుడయ్యానన్న సంగతి కూడా తెలియలా. అంత పరవశంలోకి వెళ్ళిపోయాడు. పరవశిస్తూ పాడమంటే ఎట్లుంటుంది? ఈ ప్రపంచంలో ఉన్నాం మనం. అది కళ్ళు మూసుకుని పాడితే వేరే ప్రపంచంలోకి వెళ్తాం. మీరేం ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటా పాడితే ఏముంటుంది? ఏడే ఉంటాం. చక్కగా మంచి మనసుతో పాడితే మనం ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అసలు ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అసలు పాటలు పాడేటప్పుడు కూడా అనుభవం వేరుగా ఉంటుంది. ఒక్కొక్క చోటకు పోయామనుకోండి, అంటే మనకి అలవాటు అట్ట అనిపించిద్దో వాళ్ళని విమర్శించాలని కాదులే, కానీ కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అవుతీరా ఈ పాటలు, కనీసం అది ఏం అనిపించదు. ఆ అనుభవాన్ని నేను ఎట్లా వివరించాలో నాకు అర్థం కావట్లా. మన దగ్గరేమో గంట పాటలు పాడితే ఊరకనే అయిపోయింది అనిపించిద్ది 4-5 పాటలకే. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో ఎందుకు లేక మీకు చెప్పటం అంత అవసరం లేదు కూడా. కొన్నిసార్లు నేను అనుకుంటాను, నేను సరిగ్గా లీనమైపోలేకపోతున్నానేమో వాళ్ళతో, లేకపోతే ఇక్కడ విధానమే అట్లానా, లేకపోతే అక్కడ అలవాటు అయిపోయిందా నాకు అనిపించింది. వాక్యం కూడా అంతే. వాక్యంలో మనం లీనమైపోయామనుకోండి, టైం ఏం తెలీదు. ఇక లీనంగా అనోడికి ఎట్లుంటుంది? లీనంగా అనోడికి ఎట్లుంటుంది? 10 నిమిషాలు కూడా వాళ్ళు వినలేరు. ఇక ఇప్పుడైపోద్దా అని ఆడు కూడా ఎప్పుడు ఈయన బయటికి తీసుకెళ్ళాలా, అటు ఇటు తిప్పాలా, వాక్యం విననీయకుండా ఎట చేయాలా, ఆడి పని ఆడు చేస్తూ ఉంటాడు. అంటే టైం గడవదు. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి కట్టేసి కొట్టినట్టు ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే కూర్చోబెట్టి కట్టేసి కొడతంటే ఎంత బాధగా ఉంటుందో కొన్ని చోట్లకి వెళ్తే. పాటల్లో లేదులే, కనీసం వాక్యంలో ఉన్న కాస్త ఉద్యోగం కలిగిద్దంటే దాంట్లో కూడా ఎందుకు వచ్చాం దేవుడా అనిపించిద్ది కొన్ని చోట్లకి వెళ్తే. ఇంకా ఏమనిపించిద్ది అంటే ఉన్న విశ్వాసం కూడా ఊడిపోయేటట్టుందే ఇట్లాంటి వర్తమానాలు వింటే, ఎట్లాంటి పాటలు వింటే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పాడతారు అదే పాట ఇంకొకరు స్టైల్లో. మనం వాళ్ళతో కలిసి పాడామనుకోండి, మనకు ఆ స్టైల్ అలవాటు అయ్యిద్ది. వాస్తవం పోయిద్ది ఫస్ట్, అది అలవాటు అయిపోద్ది. ఛాయ అది వచ్చేసిద్ది మనకి. అట్లాగా కొన్ని చోట్ల ఎందుకో ఏకీభవించలేం. ఎంత ఏకీభవించాలన్నా, ఎంత శక్తి మూటగట్టుకుని ఏకీభవించాలి వినాలన్నా, అక్కడ వాక్యంలో ఏముండదు, సమయం ఉండదు, సందర్భం ఉండదు. ఎక్కడ స్టార్ట్ అవుతాడో తెలీదు, ఎటు తిరిగి వస్తాడో తెలీదు, ఎక్కడ ల్యాండ్ చేస్తాడో అర్థం కాదు. పిలిచిన వాళ్ళు కూడా అనుకుంటారు, పర్లేదు బాగానే చెప్పాడు అయ్యగారు అనుకుంటారు. మరి ఏమంటారు? మరి ఇంకా డైరెక్ట్ చెప్పలేరుగా. కొంతమందికి కొంత సమయాలు ఇచ్చినా వాడుకోవటం చేత కాదు కొంతమందికి. కొన్ని చోట్ల మనం అసలు మనసు నిలపలేమన్నమాట. ఇప్పుడు అయిపోద్దా అనిపించిద్ది. కానీ కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఏంటి ఇంత తొందరగా అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే పాడే పాటల్లో కూడా, చేసే ఆరాధనలో, మనం వినే వర్తమానంలో కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇక్కడ కొన్ని చోట్ల బాగా ఉన్నా, పెద్దవాళ్ళు సామెత అంటారే, అన్నం ఉన్న చోట ఆడవాళ్ళు ఉండరు, గడ్డి ఉన్న చోట గాడిద ఉన్నట్టు అన్నట్టుగా, సమృద్ధి ఉన్న చోట కొంతమంది ఉండరు, అన్ని సమృద్ధిగా ఉన్న చోట కొంతమంది ఉండరు. అట్లాగనమాట. ఎంత ఏకీభవిద్దాం అనుకున్నా కానీ ఇక ప్రాణం చంపుకుని కూర్చోవాలి అక్కడ.
చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి మీకెట్లా ఉంటుందో? నాకు ఆల్రెడీ నేను దీంట్లో లీనమైపోతాను కాబట్టి ఆ, మనకేమో ఎంతసేపు చెప్పినా ఇంకా చెప్పాలన్న ఆశ ఉంది. కానీ చెప్పే వేదికలు కావాలి కదా. అందుకే మీకు చెప్పా, చక్కగా మీరు అందరూ కమ్మగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పొద్దున్న లేగితే ఎవరి దారి అలమడి పోతున్నారు. నేను కూడా ఏదో దారి పడిపోయేటట్టు మీరేం చేయాలి? ఆ? చేయాలిగా. మా సేవకుడికి కూడా అందరిని షెడ్ చేసేవయ్యా సంఘంలో. మా సేవకుడికి కూడా రోజు మీరు ఎందుకు ప్రార్థన చేయరో నాకు అర్థమవుతుంది. నేను ఏడకన్నా పోతే నా అమ్మడి పడి మీరు కూడా ఏడ రావాల్సి వచ్చిద్దోనని. మీతో సంబంధం ఏమి లేదు, ఒక్కడినైనా వెళ్తాం, ఇబ్బంది ఏమి లేదు. కొన్ని వేదికలు దేవుడు మనకిస్తే అది ఎన్ని చోట్ల అంటారా, ఎన్ని పూటలు అంటారా, అది మనకనవసరం. ఆయన చూసుకుంటాడు, మనకెందుకు. ఇన్ని చోట్ల చెప్పాలన్నా దేవుడు బలపరుచుకుంటాడు కాబట్టి దాంట్లో మనకు డోకా ఏం లేదు. యెహోవా ఈరే అని మనం వెళ్ళిపోతాం ఇంకంతే. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా మనం అట్లా ఏకీభవించాలి. హృదయపూర్వకంగా మనం ఆ పాటల్లో లీనమైపోతే ఇంకాసేపు పాడితే బాగుండేది కదా అనిపించాలి మీకు. ఇంకాసేపు చెప్తే బాగుండేది కదా. అసలు ఈ అనుభవం చాలా బాగుంది ఈరోజు. ఇన్ని గంటలు దేవుని మందిరంలో గడుపుతున్నా కానీ ఏదో తెలియని ఒక గొప్ప పులకింత, ఎవరో తాకినట్టు, ఎవరో ముట్టుకున్నట్టు, ఎవరో ఏదో చెప్పినట్లు చాలా అనుభవాలు ఉంటాయి వీటిల్లో. ఇలాంటి అనుభవంలో గనక మనం ప్రతిరోజు ముందుకు వెళ్తే దేవుడు రాబో సంగతి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు కాదు, నీకే బయలుపరుస్తాడు దేవుడు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన నీకు ప్రత్యక్షుడు కావాలనుకుంటున్నాడు, నీకు ప్రసన్నుడు అవ్వాలనుకుంటున్నాడు. ఆయన తనను తాను నీకు కనపరుచుకోవాలనుకుంటున్నాడు. అంత ప్రేమ నీ దగ్గర ఉందా? అంత మంచి మనస్సు నీ దగ్గర ఉందా? ఆదాము అవ్వలు ప్రతిరోజు చల్లపోట, ఎంత వింతైన అనుభవం అది, దేవునితో గడపటం. నేను అదే అంటాను, ఒక ఆడపిల్లతో గడిపే అనుభవం అంత అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే దేవునితో గడిపినప్పుడు, అంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు అనుభవాలు నీకు వస్తాయి. ఇప్పుడు అమ్మాయి మీద వాడికి ప్రేమ ఉంది, గడుపుతాడు. కొంతమందికి చూసుకుంటే చాలు మొహం, దర్శనం చేసుకుంటాడు. ఈరోజు చూసాం, కనీసం వీడియో కాల్లో కూడా చూడలేకపోయా అని బాధపడతారు. దీని వెనకమాల ఏముంది? ప్రేమో ఆడు కోరికో మోహమో ఏదో ఉంది. దాన్ని బట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, లేకపోతే ఒంటరిగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా ఇక టైము అనేది పని ఉండదు. ఇంకా దేవుడు శక్తి ఇచ్చిన కొలది, దేవుణ్ణి ప్రేమించిన కొలది సంతృప్తి అనేది ఒకటి ఉంటుంది మనిషిలో. ఒక పళ్ళు అన్నం నాకు ఒక రౌండ్ పెట్టించుకున్నాను అనుకోండి, తిన్నాను అనుకోండి, నాకు సంతృప్తిగా ఉంటుంది చాలు. ఇంకొంచెం ఏదైనా వెళుతుంటే ఇంకోసారి పెట్టించుకుంటా. కొంతమంది మూడోసారి నాలుగోసారి పెట్టించుకుని వాళ్ళకి ఏముండదు, లోపల ఉన్న సైజు పెద్దది వాళ్ళది, నాదేమో చిన్నది. వేస్తూ ఉంటుంది, ఇట్లా ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. మన వేస్తూ ఉంటే అలారం కొట్టుకుంటూ ఉంటుంది. అవునా? సంతృప్తి అనేది ఉంటుంది. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు నీకు అది ఉండాలి. వాక్యం విన్నప్పుడు కూడా నీకు అలాంటి అనుభవం రావాలి. పాటలు పాడినప్పుడు కూడా మయ్యా ఈరోజు చక్కగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించాను, ఎంత ప్రశాంతంగా ఉందో, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించా, ఎంత హాయిగా తేలికగా ఉందో నా ప్రాణం, దేవుడు చేసిన మేళ్ళన్నీ ఈ వారమంతా ఈ మాసం అంతా దేవునికి చెప్పేశాను, హాయిగా తేలికగా ఉందా అనిపిస్తుందా ఎప్పుడన్నా మీకు? పాటలు ఎందుకు పాడిస్తున్నాం? కృతజ్ఞత గీతాలతో ఎందుకు మనం గనపరుస్తున్నాం అంటే దేవుణ్ణి స్తుతించిన తర్వాత మన ప్రాణం తేలికైపోద్ది. మయ్యా దేవునికి చెల్లించేశాను.
అందుకే మిమ్మల్ని ఏమంటానంటే పాటల నుంచి ఉండండి, చక్కగా ఈ అనుభవం బాగుంటుంది, పోగొట్టుకోమాకండి అని అంటుంది. మీరేం ఆఫీసర్లు వచ్చినట్టు వస్తారు, ఎగ్జామ్లో స్క్వాడ్ వస్తారు మధ్యలో చూడటానికి పిల్లలు ఎట్ట జరుగుతున్నాయా, ఎవడెవడు కాపీలు పెట్టాడా. మీరు వచ్చే విధానం ఏమో పాస్టర్కి స్క్వాడ్ లాగా ఉంటుంది మీది. అసలు ఈయన వచ్చాడా రాలేదా, అసలు ఈరోజు వాక్యం చెబుతాడా చెప్పడా అన్నట్టుగా ఉంటుంది. ప్రారంభం నుంచి అనుభవాలు అద్భుతంగా ఉంటాయి. అప్పుడు పాటలు పాడేవనుకో మనస్ఫూర్తి, నీకు మైక్ ఇచ్చి పాడకపోయినా నాతో కలిసి పాడుతున్నావుగా, మొత్తం ఆయనే పాడుతున్నాడు, మాకు ఏడెత్తున్నాడు మైకు అనుకోకుండా నాతో కలిసి ఏకీభవించి పాడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా పాడే. ఈరోజు ఒకసారి పాడతాం, రెండోసారి పాడితే నాకు మనస్ఫూర్తి అనిపించదు, అందుకని నేను పాటని రెండోసారి కూడా పాడతాను. అప్పుడు కానీ అంత తృప్తిగా ఉండదు. ఇందాక ముందు వెనక మునిపి మొత్తానికి రివర్స్ మిక్సింగ్ కొట్టి పాడలా. కొన్నిసార్లు అలా పాడితే సంతృప్తి ఉంటుంది, ఒక్కసారిగా పాడి పక్కన పడేస్తే ఆత్మకి ఏముండదు, సంతృప్తి ఉండదు. సంతృప్తి కలిగిన దాకా పరవశిస్తూ పాడతా ఉంటే ఆ అనుభవం వేరుగా ఉంటుంది. మీకు అనిపించదు ఒక్కోసారి, రే అప్పుడే ఆపేసాడే, ఇంకాసేపు పాడితే బాగుండేదిగా అనిపిస్తుంది. సంతృప్తి అనేది ఉంటుంది. దేవుని వాక్యం విన్నప్పుడు కూడా మయ్యా ఈరోజు ఎంత ప్రాణానికి హాయిగా ఉంది, దేవుడు చక్కగా మాట్లాడాడు. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా ప్రత్యక్షమయ్యాడు, నాకు వాక్యమైన దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు, సేవకుని ద్వారా ప్రసన్నుడయ్యాడు. అప్పుడు మన ప్రాణం చాలా తేలికగా ఉంటుంది, భారమంతా పోయినట్టుగా ఉంటుంది. ఇలాంటి అనుభవాలు మనకి దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి. ఈ అనుభవం నీకు నచ్చినప్పుడు నువ్వు ఎప్పుడెప్పుడు ఆదివారం వచ్చిద్దా, ఇంకా ఎక్కడెక్కడ మీటింగులు ఉన్నాయా, ఎక్కడెక్కడ. కొంతమంది చూడండి, పలానా దైవజనుడు వర్తమానం బాగుంది అనుకోండి, డేట్స్ కనుక్కుని సాయంత్రం దొరికితే వెళ్ళిపోతారు. ఎందుకని? ఆయన ద్వారా దేవుడు వీళ్ళకి ప్రత్యక్షమైన రీతి వాళ్ళకి చాలా సంతృప్తినిచ్చింది. అది ఎంత దూరమైనా సరే వెళ్ళిపోతారు. పొద్దున్న జాబ్ చేసుకుంటాడు, సాయంత్రం వస్తారు, ఆడ పడేస్తారు. కుదిరితే ఒకడు వెళ్తాడు, లేకపోతే భార్య బిడ్డలను తీసుకుని కూడా వెళ్తాడు. ఎందుకంటే ఆ తృప్తి కోసమే మనిషి ఈరోజు ఆరాటపడేది. రోజు ఇంట్లో వండుకునే ఎడ వండుకుంటాం, ఆదివారంగా కథ ఏముండాలి ఈరోజు, ఉండొద్దు. మా ఆవిడ చేత వండించుకుంటే ఏముంటుంది, బయట నుండి కనుక తెచ్చుకుంటే ఆ విధానమే వేరు, అవునా కదా, స్పెషల్ అట్లా. ఇక ఒకసారి కనుక హోటల్కి అలవాటు పడ్డాడు అనుకోండి, అలా ఆవిడ చేసి నేను నచ్చవు, అమ్మ చేసి నేను నచ్చవు, అట్లాగని హోటల్లో తినలేడు. ఇంట్లో హోటల్ కంటే నీది బాగాలేదని చెప్పలేడు, అంతేగా మరి. కాబట్టి మొత్తానికి స్పెషల్ ఉండాలి. ఎందుకంటే మన ప్రాణం కోరుకుంటుంది, ఎప్పుడు ఇయ్యనా ఆకుకూరలేనా, ఎప్పుడు ఇయ్యనా కూరగాయలేనా, మధ్యలో ఒకసారి అన్న ముక్క పడద్దు. ప్రాణం కోరుకున్నప్పుడు నువ్వు హోటల్కి వెళ్ళి తెచ్చుకుని తింటే అబ్బా ప్రాణం ఎట్టుంటుంది. పచ్చడితో తిన రోజు, సింగిల్ కూరతో తిని ఎట్టుంటుంది. హోటల్లో 4-5 పెడతాడు రోజు. అట్ట వండుకుంటే మనం ఆరిపోతాం. ఒక కూర వండుకుంటేనే నెలంతటికి సరిపోవట్లా లెక్కలు రాసుకుంటే. ఎప్పుడన్నా ఒకసారి అకేషనల్గా మనసు కోరుకుంటూ ఉంటుంది. అట్లాగే స్పెషల్ మెసేజ్లు మీకు కూడా కోరుకుంటారు, ఎడంటారా. ఇంకా స్పెషల్ బాగా చెప్పగలిగిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, ఇంకా లోతుగా. ఇప్పుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలో నేను కొన్ని చెబుతున్నా, ఇంకా లోతుగా నడిపించే వాళ్ళు ఉన్నారు. అవి కూడా మీకు వినాలనిపించింది. వినాలనిపించినప్పుడు మీరు ఏం చేయాలి? వినాలి. మీ ఆత్మ బలపడే విషయాలు ఎవరు చెప్పినా వినాలి, ఎక్కడ చెప్పినా వినాలి. అది మీ ఆత్మీయ జీవితానికి చాలా ఆరోగ్యకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి అనుభవాల గుండా మనం ముందుకు వెళితే
దేవుడు మనకి ప్రసన్నుడు అవుతాడు, ప్రత్యక్షుడు అవుతాడు. వాక్యం విషయంలో కూడా కొంతమందికి తృప్తి ఉంటుంది. తృప్తి కలిగిన తర్వాత వాళ్ళ ప్రాణం చాలా తేలిక అవుతుంది. కొంతమందికి ఏమో తృప్తి ఉండదు. ఎంత విన్నా, ఎంత తిన్నా తృప్తి లేదంటే ఆడిని ఏమనాలి? బేసిన తిన్నాడు అప్పటికే, ఆడు ఇంకా కావాలంటే పెట్టేవాడికి ఎట్టుంటుంది, ఇక లేదు లేపో అంటారు లేదా? ఎంత తింటావు ఇంకా? నువ్వు మనిషివా దున్నపోతావా అంటారు లేదా? కొంతమందికి అదో బలహీనత, ఆకలి తెరదు, సారికి తింటానే ఉంటారు వాళ్ళు. కొంతమందికి తృప్తి అనేది ఉండదు. తృప్తి అనేది 3 విషయాలు చెప్పాడు. తృప్తి పడనే ఉన్నాయంట. చాలును అనని భూమి, నీరు చాలును అనని భూమి, ఇంకా ఇప్పుడు వినలేదా? ఏంది 3 విషయాలు చెప్తాడు అక్కడ. కనని గర్భం, పిల్లలు పుట్టలేదు ఇప్పుడు మీకు, చాలే ప్రభా ఏముందిలే అనలేరు మీరు. కావాలి కావాలి అంటారు కానీ వద్దు వద్దు అనలేరు. కనని గర్భం చాలు అని అనదు. తర్వాత అగ్ని, ఇంకొక విషయాన్ని చెబుతాడు. ఇట్లా చాలును అన, తృప్తి పడనివి, తృప్తి అనేది ఉండదు. అగ్నిలో ఏదైనా తీసుకెళ్ళి తగలేసామనుకో, చాలు చాలు ఆపండి ఆపండి పెద్ద మంట వస్తుంది అందం, ఎన్ని వేసినా తగలేసిద్ది. అవునా? కాబట్టి 3 విషయాలు అక్కడ చెప్తాడు. ఈరోజు మానవునికి ఏముండట్లేదు? తృప్తి లేదు. దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది అది. బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది, ఆయన మందిరంలోనున్న మేలుల చేత ఆయన ఏం చేస్తాడంట? మనల్ని తృప్తి, మందిరంలో తృప్తి దొరుకుతుంది. ఇలాంటి అన్ని విషయాల్లో నువ్వు తృప్తి పొందాలంటే ఒకటే మార్గం, దేవుడు నీకు ప్రత్యక్షం కావాలి. దేవుడు నీకు ప్రత్యక్షం కావాలంటే నీ పూర్ణ హృదయంతో ఆయన్ని వెతకాలి. దొరుకుతాడు, ప్రత్యక్షం అవుతాడు, తనను తాను కనపరుచుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన నువ్వు ప్రేమిస్తే నీతో కూడా ఉంటాడు, నీలో కూడా ఉంటాడు, నీ మధ్యలో ఉంటాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షత కోసం మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. మరొక విషయాన్ని చెప్తాను, చూడండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. ఆస, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏమని? మీరు దేవుని పక్షంగా నిలబడిన వాళ్ళైతే దేవుడు కూడా మీ పక్షంగా నిలబడతాడు. అయితే దేవుని యొద్ద మీరు విచారణ చేసిన ఎడల, దేవుని పక్షాన మనం నిలవబడిన ఎడల ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ ఆయన ప్రత్యక్షత మాకొద్దు అని కనుక విసర్జించినట్లయితే దేవుడు మిమ్మును కూడా విసర్జిస్తాడు. ఇదే విషయం దావీదు సొలొమోనుతో చెప్పినట్లుగా ఇందాక మనం చదివాం. ఇదే విషయం ఆస దేవుని ప్రజలతో చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుని పక్షాన నిలబడేవారిగా ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేయాలంట.
ప్రతి ఒక్కటి దేవుని దగ్గర విచారణ చేయాలి. విచారణ చేసి తెలుసుకోవాలి. ఎవరైతే ప్రతి దాని గురించి దేవుని దగ్గర విచారణ చేస్తారో దేవుడు వాళ్ళకి ప్రత్యక్షుడవుతాడంట. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చదివి సహాయం చేయండి. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని, చూడండి, ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. చాలు. వీళ్ళు ఏం చేశారంట? తమ శ్రమ దినమందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయన తట్టు తిరిగి ఆయనని వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. అదే 15వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మీరు చదవండి. ఈలాగు ప్రమాణం చేయబడగా యోధా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన్ని వెదకి ఉండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగ చేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళకి దేవుడు ప్రత్యక్షం కావడానికి గల కారణం పూర్ణ హృదయంతో దేవుని తట్టు మళ్ళుకున్నారంట. వాళ్ళు ఆయన్ని వెతకారంట. కాబట్టి యుద్ధాలు లేకుండా వారికి దేవుడు నెమ్మదిని కలుగు చేయటానికి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, మనం ప్రతిరోజు ఆయన్ని నిండు మనస్సుతో మంచి మనస్సాక్షితో మనం వెతుకుతూ ఉంటే ఆయన మనకి ప్రత్యక్షుడవుతాడు. మనం విచారణ చేయాలి. ప్రతి ఒక్క విషయాన్ని ఆయన యొద్ద విచారణ చేస్తే ఆయన మనకి ప్రత్యక్షమవుతాడు అనే విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం. కానీ పాత నిబంధన దినాల్లో మీరు ఆదికాండం గ్రంథంలో కనుక మీరు చూసినట్లయితే చాలామంది భక్తులకి దేవుని దర్శనం దొరికినట్లుగా మనం చూద్దాం. ఆదికాండం గ్రంథంలో మీరు ఆయా చోట్ల, లేకపోతే నిర్గమాకాండంలో కొంతమంది భక్తులు, మొదటి సమూయేలు గ్రంథంలో అట్లా చూస్తూ ఉంటే దేవుడు వారికి ప్రత్యక్షమైన రీతి మనకి కనబడతా ఉంటుంది. మొదట ఆదికాండంలో ఒక విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, చూడండి, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పెను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నేను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రాహాము అనబడును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
అబ్రాహాము దేవుని యొక్క మాటని నమ్మి నడిచిన రీతిని దేవుడు చూశాడు. అప్పటికి అబ్రాహాముకి ఆయన ఎవరో తెలుసా? కనీసం అవగాహన కూడా లేదు. కానీ ఆదికాండంలో ప్రారంభంలో మీరు చూస్తే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి, నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటి వారిని విడిచి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు ఏ విచారణ చేయకుండా, చూడండి ఆదికాండము 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు అని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. చాలు. అప్పటికి ఏమీ తెలియదు. దేవుడు ప్రత్యక్షుడై మాట్లాడిన తర్వాత నమ్మాడంతే. మనకు కొన్ని విషయాలు ఏమీ తెలియవు, కానీ ఒకసారి చెప్పగానే నమ్మేస్తాం. చిన్నపిల్లలు చూడండి, మీ అమ్మ ఎక్కడ ఉంది అని చాక్లెట్ ఇచ్చి తీసుకెళ్ళి వ్యాన్లో ఎక్కించుకుని ఎటో పడిపోతాడు. అట్లా ఆత్మీయతలో కూడా మనం పసిపిల్లలుగా ఉంటే మనం అట్లా మోసపోయే ప్రమాదం ఉంటుంది కొన్నిసార్లు. కానీ అబ్రాహాముకి అసలు ఏమీ తెలీదు. ఒక ఆయన వచ్చాడు, మాట్లాడాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. వచ్చి ఏమంటున్నాడు? నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమంటున్నాడు. అప్పటికి అబ్రాహాం ఎవరు చెప్పండి? విగ్రహారాధనలో ఉన్నవాడు. ఆయన తండ్రి తెరహు విగ్రహాలని తయారు చేసేవాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి దేవుడు ఒక విషయాన్ని చెప్తే కాదనలేదు, కుదరదనలేదు, నువ్వెవరు అని అనలేదు. నమ్మి అలా నడిచాడు. అంటే అర్థం ఏంటి? అంత పిచ్చోడా అబ్రహాము? కొన్ని మాటలని పిచ్చిగా మనం నమ్ముతామండి. మనం కొన్నిసార్లు అంట, నేను పిచ్చోడినా నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి అంటాం కదా. అంటే దేవుడు మాట్లాడితే అనుభవం వేరుగా ఉంటుంది. ఇక మనం కాదనలేం. కొంతమంది అట్లా కన్విన్స్ చేస్తారంటే ఇక వాళ్ళతో మాట్లాడితే ఇక సరే అనాల్సిందే ఇంక మనం. అది వాళ్ళ టాలెంట్. దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన తర్వాత అసలు నువ్వు ఎవరు? నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నాకు నీకు సంబంధం ఏంది? మనంత తెలివిగలవాడు కాదేమో అబ్రహాం అనుకుంటా ఉంటాను నేను. మనలాంటి సన్నాసి తెలివితేటలు కనుక అబ్రహాంకుంటే అబ్రహాం బైబిల్లోనే చిత్రీకరింపబడేవాడు కాదు అతని చరిత్ర. మనంతా శోధిస్తాం, సోది చెప్పేదాన్ని శోధించాం. వాడెవడు గంటా సాయిపోతాడు, ఆడిని మనం శోధించాం. కానీ దేవుడు ఒక మాట చెబితే దేవుడిదా ఆడిదా ఎంత విచారణ చేస్తామో మనం, ఎంత దర్యాప్తు చేస్తామో. సిబిఐలు కూడా పనిచేయరేమో, దర్యాప్తు సంస్థ. అసలు దేవుడు ఒక మాట చెబితే అంత లోతుగా వెళ్ళి దేవుడా కాదా, అప్పుడు మనం ఒక గ్రహింపుకి వస్తాం. నీలాంటి నాలాంటి తెలివితేటలు అబ్రాహాంకి లేవు. ఎందుకంటే ఆయన మాట్లాడితే ఏదో తెలియని ఒక ఆకర్షణ, ఇక కాదని లేకపోయాడు. ఇంకా అసలు ఏం చెప్పట్లా, దేవుడు మాట్లాడటంతోనే అబ్రాహాములో ఎన్నో ప్రకంపనలు కలిగాయి, ప్రతిస్పందనలు కలిగాయి. ఏమీ మాట్లాడలేకపోయాడు. అంతే, దేవుడు ఏదైనా మాట్లాడితే మనం ఏది మాట్లాడలేము. పొద్దున మనం చదువుకున్నాం, యోబుతో దేవుడు మాట్లాడినప్పుడు మాట్లాడలేక నోరు మూసుకుంటే ఇంకొద్దు ప్రభువా అంటున్నాడు. కాబట్టి
అబ్రాహాముతో దేవుడు మాట్లాడిన అది క్రొత్త అనుభవం, మొట్టమొదటి అనుభవం. మీతో దేవుడు మాట్లాడిన మొట్టమొదటి అనుభవం ఎట్టుంది? మాతో మొట్టమొదటిది కాదు, అసలు ఎన్నిసార్లు చెప్పినా మనది ఒకటే డ్యూటీ అంటారు. లేకపోతే ఉందా మీకు? మొట్టమొదట ఏమి విన్నారు చెప్పన్న? మొట్టమొదటి వర్తమానం ఏమన్నావు? మరి దేవుని వాక్యం ద్వారా ఏమన్నా డైరెక్ట్ ప్రసన్న అయ్యాడు నీకేమన్నా? అయ్యాడా? కొంతమందికి అయ్యాడు. మీకేమైనా ఉందా అటువంటి అనుభవం? అయ్యా నీకు ఉందా? ఇట్టంటే ఏంది, అయిందా అవలేదా దర్శనం? వాక్యం ద్వారా మొట్టమొదటిది ఏంటి? వాక్యం. పోనీ మొదటి వర్తమానం ఏమైనా గుర్తుందా? గుర్తొచ్చింది ఇప్పుడు? ఇది మొట్టమొదటి వర్తమానమా? అది మొదటిదేనా? మొదటిది అడిగేది నేను. అబ్రాహాము జీవితంలో అంతకుముందు తెలియదు, మొట్టమొదటి అనుభవంలోనే దేవుడు అంటున్నాడు వచ్చే అంటున్నాడు. పోనీ మిమ్మల్ని దేవుడు మీకు ప్రత్యక్షమై మిమ్మల్ని ఇప్పుడు రమ్మంటే వస్తారా? ఇప్పుడు దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమై వచ్చేసి నేను చూసుకుంటా. ఇన్ని వర్తమానాలు వింటేనే మనం ఏం చేస్తాం? మేరం గారు మొత్తం విడిచిపెట్టి వచ్చే పిల్లలేదు జల్లలేదు అన్నాడు అనుకో, దేవుడు ప్రత్యక్షమై. మేరం గారు ప్రభువుగా చెప్పేటట్టు ఉంటుంది. పిల్లలు కలిగింది అన్నయ్య, వీళ్ళని ఎవరు చూస్తారు చెప్పు? వీళ్ళని ఎవరు చూడాలి, వాళ్ళని ఎవరు చూడాలి? లేదా ఎక్కడే ఉంటా, నీకెవరు నన్ను చూసుకో అంటారు. అబ్రాహాముకి క్రొత్త అనుభవం అసలు అది. కానీ చెప్పాను కదా, ఆయన మాట్లాడితే ఆయన మాటలు ఎంత మధురంగా ఉంటాయి. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంచిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ సయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము. ప్రత్యక్షుడే దొరికిన వాళ్ళు పాడారు ఆ పాట. అంటే వివరిస్తున్నారు, నీ ముఖం చూసావా ఆయన్ని? ప్రత్యక్షుడే ఎట్టున్నాడు? ఆయన ముఖమే మనోహరం, ఆయన స్వరం, ఆయన మాట్లాడింది వినబడిందా? మాధుర్యం. నేను అదే పోల్చి చెబుతా. అమ్మాయి మాట్లాడినప్పుడు వాళ్ళ స్వరం ఎట్టుంటుంది? ఫస్ట్ ఏం మొహం చూడాల, స్వరం విన్నాడు. అబ్బో స్వరమే ఇలా ఉంది, మనిషి ఇంకెట్లుంటుందో అనుకున్నాడు. కానీ రివర్స్ కొట్టింది అక్కడ. కొంతమంది మొహం బాగుండొచ్చు, స్వరం బాగుండదు. కానీ దేవుడు అట్లా కాదు. ఆయన ముఖము మనోహరం, ఆయన స్వరం. మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే కన్విన్స్ చేసి తెలివితేటలు. దేవుడు మహా గొప్ప జ్ఞాని, జ్ఞానానికి మితిలేనోడు ఆయన. ఇక ఆయన మాట్లాడితే కుదరదు అని చెప్పలేం. ఆడు చెప్పాడంటే ఆడి ప్రపంచంలో ఆడంత పరమ దరిద్రుడు ఎవడు లేడు. టేస్ట్లెస్ క్యాండిడేట్ అంటారు చూశారు కొంతమంది. టేస్ట్ తెలియనోడు అనమాట. వేస్ట్ క్యాండిడేట్లు అయిపోతారు వాళ్ళు. ఎంత టేస్టీ పెట్టినా వాడికి రుచి తెలియట్లే, మాధుర్యం తెలియట్లే. ఇదిసే అద్దీసే అద్దీసే అంటున్నాడు. దేవుని మాటల్లో ఉన్న టేస్ట్ తెలిస్తే, దానికి అలవాటు పడితే, నాలిక ఒక రుచికి అలవాటు పడితే లబలబలాడుతూ ఉంటుంది. ఇప్పుడు కొంతకాలం మీరు బయట ఫుడ్ తినండి, ఫ్రైడ్ రైసు ఏంటది, న్యూడిల్స్, మంచూరియా. ఒక నెల రోజుల పాటు ఇంట్లో ఫుడ్ మానేసి అది తినండి. నీ నాలుక ఏం కోరుకుంటుందో తెలుసా? ఎప్పుడు మసాలా.
ఆ వాసన, ఆ? అదే కోరుకుంటుంది. ఆ ఎగ్గు, ఆ నాన్ వెజ్. ఇప్పుడు ఒక మంచి సంఘంలో ఉండే వర్తమానాలంటే మీ హృదయం కూడా ఏం కోరుకుంటుంది? ఆ రేంజ్లో ఉండాల. ఆ రేంజ్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళు అంటారు మీకు నచ్చవు, మీరు ఆడకపోతున్నారు కదా, మీకు నచ్చవు, మీకు ఏది నచ్చవు అంటారు కొంతమంది. దీనికంటే హై రేంజ్లో ఉంటే అబ్బా ఏం బ్రహ్మాండంగా ఉంది, అసలు మనం మందిరంలో వినేదానికంటే కూడా అద్భుతంగా ఉంది అని మనమే చెబితే ఎవడు అడగనక్కర్లా. ఎందుకంటే మన హృదయం వాక్యానికి అట్లా ప్రతిస్పందించింది. వెళ్ళావుగా ఎలా ఉంది, ఏముంటుంది తెలిసిందేగా అంటాం. ఎందుకని మన హృదయానికి ఆ వాక్యం ఏం చెబుతున్నాడు అదే చెబుతున్నాడు. పోయిన వారం ఏమో వాడు తిప్పి చెప్పాడు, ఈ వారం ఏమో ఇడి తిప్పి చెప్పాడు. ముందుది వెనక చెబుతున్నాడు, వెనకది ముందు చెబుతున్నాడు. విశ్వాసులకు అర్థం కాదు, అర్థం కాదండి. కాబట్టి మొట్టమొదటి అనుభవం, కానీ కాదనలేకపోయాడు. ఈ ఆడపిల్లల్లో ఉన్న దరిద్రం అదే. ఇక వాళ్ళు మాట్లాడితే ఎదుటోడు ఓకే ఓకే అయితే ఓకే అంటాడు. ఇంకంతే వాళ్ళ మాటలు అట్లా ఉంటాయి, వాళ్ళ రూపం అట్టా ఉంటుంది. కొంతమంది పురుషులు కూడా అంతే, వీళ్ళ మాటలు. అందుకే కొంతమంది చూస్తూ ఉంటాం కదా, ప్రేమించుకున్న వాళ్ళని, ఆడు జుట్టు, ఆడి జొలపాలు, వాడి వాలకం, వాడు ఒక ఉద్యోగం ఉండదు, ఒక పనికి వాడు పొరంబోకలాగా రోడ్లెమ్మడి తిరుగుతూ ఉంటాడు. ఆడపిల్ల ఆడిని ప్రేమిస్తారు. మరి అదే విచిత్రం నాకు ఎంతవరకు తెలియదు. కొంతమందికి చెప్పే కదా, టేస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా అట్లాంటి వేస్ట్ గాడల్ని వాళ్ళ ఎమ్మడి బట్టి జీవితాలను నాశనం చేసుకోవడం తప్ప. అంటే నేను అనుకుంటాను వీడి ముఖ రూపం బాగపోయినా ఆడి మాటలు, మోసకరమైన మాటలు, నాశనం చేసే మాటలు ఎట్టుంటాయి చెప్పండి. అట్లా ఇదవుతారేమో ఆడపిల్లలు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అదో ప్రపంచంలో ఉండిపోతారు వాళ్ళు. మరి మనుషులకే, మన రూపానికే అంత వాల్యూ ఉంటే, మన మాటలకే అంత మాధుర్యం ఉంటే, దేవుని యొక్క స్వరం ఎంత మధురంగా ఉంటుంది. అది గుర్తుపెట్టినోడు ఇంకా వినాలనుకుంటాడు. అమ్మాయి తండ్రి నేను వెళ్తున్నానంటే ఇంకాసేపు ఉండరు, అది కాసేపు గంట ఉన్నాడు, అప్పుడేనా ఇంకాసేపు ఉండు. ఎట్టుంటుంది ఆ మాటల సందర్భం, ఆ సందర్భాలు ఎట్టుంటాయి? నేను అన్నాను అనుకోండి, మిమ్మల్ని ఇంకాసేపు ఉండండి అన్నాను అనుకోండి, మీరేమంటారు? పర్లేదు కాసేపు ఉండండి. ఇప్పుడు మీరు వచ్చి ఇట్లా చక్కగా ఆరాధించి వాక్యం వింటా ఉంటే నాకు బాగుంది, కాసేపు ఉండండి అన్నాను అనుకోండి, మీరేమంటారు? మీరేమో సోది ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ కూర్చున్నప్పుడు కాసేపు ఉండండి పర్లేదు అన్నారనుకోండి, నాకు ఒళ్ళు కంపరం ఎక్కుతూ ఉంటుంది. పర్లేదు కూర్చోండి, నేను ఉండలేను. అట్లా దేవునితో గడిపే ఆ విధానం తెలిసినోడు, ఆ టేస్ట్, ఆయన మాట్లాడేటప్పుడు, దైవజనుడి ద్వారా ఎట్లా మాట్లాడేటప్పుడు ఎంత మధురంగా ఉంది ఈరోజు నా హృదయం. అంటే వాక్యం వినేటప్పుడు మన హృదయం ఏంటో తేలికైపోయినట్టు, భారం పోయినట్టు, అమ్మయ్యా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన తర్వాత ఇంకేమి లేదు, పెట్టే బేడ తీసుకుని బయలుదేరాడు. మనకి ఎన్ని వర్తమానాలు ద్వారా దేవుడు మాట్లాడినా మనం పెట్టే సరిదేది ఉండదు, మనం పోయేది ఉండదు. అది తేడా. అర్థమవుతుందా? మనకున్న తెలివితేటలు అబ్రహాంకి లేవు. అందుకనే అబ్రహాం దేవుణ్ణి అట్లా వెంబడించగలిగాడు. మరి అప్డేటెడ్ వర్షన్స్ కదా మనం, ఎన్ని తరాలు దాటుకుని వచ్చి పుట్టాం మనం. మన తెలివితేటలు అన్ని సన్నాసి తెలివితేటలు, నాశనమైపోయే తెలివితేటలు, ప్రతి దాన్ని దేవుడు మాట్లాడాడు లేదా? మీరు చూడండి, బెరయాలో ఉన్నవాళ్ళు మామూలుళ్ళ పోస్తున్న పౌలు చెబితేనే అలా ఉన్నవో. మన ఎంత దర్యాప్తు సంస్థ, వీళ్ళకి అప్పచెప్పాలి.
దర్యాప్తు సంస్థ బాగా చేస్తారు వీళ్ళు, లోతుగా డిటెక్టివ్ లాగా. కాబట్టి అబ్రాహాముకే దేవుడు ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు? ఏ వాళ్ళ ఇంట్లో లేరా వేరే వాళ్ళు? ఆ తరంలో ఎవరు లేరా? అందుకే మొదట్లోనే మీకు చెప్పాను, ఏం చెప్పాను? ఎవరికి పడితే వాళ్ళకి ఆయన కనపరుచుకోడు. లోపల మనస్సాక్షిని బట్టి, మనసును బట్టి దేవుడు చూస్తాడు. అబ్రహాం విషయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరలా మనం ఇందాక చదివాం కదా, 17వ అధ్యాయం 1వ వచనం. 99 ఏండ్ల వాడైనప్పుడు, అంతకుముందు కూడా ప్రత్యక్షమయ్యాడు. 75 ఏళ్ళప్పుడు ప్రత్యక్షమయ్యాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉంటే నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. అప్పుడు నువ్వు అబ్రాహాము అనబడవు, అబ్రాహాము అని పిలువబడతావు. ఎందుకంటే నువ్వు అనేకమైన జనములకు తండ్రివి. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరచడానికి దేవుడు మొట్టమొదట కొంతమందికి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టేగా నేను వచ్చింది దీంట్లోకి. సరదాన ఎవడన్నా కావాలని వస్తాడండి దీంట్లోకి? నాకు తెలిసి ఎవడన్నా వస్తాడా? దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి దేవుడు తన చిత్తాన్ని తెలియపరచడం ద్వారా, తన సంకల్పాన్ని తెలియపరచడం ద్వారా గత 16 ఏళ్ల కిందటే మాట్లాడిన విషయాలను బట్టి దేవుని సేవలోకి వచ్చాం. అర్థమవుతుందా? అట్లాగే అబ్రాహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక నిర్గమాకాండంలోకి వస్తే అక్కడ ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? మోషేకి. మండుచున్న పొదలో నుండి మోషేతో దేవుడు మాట్లాడాడు. మీరు ఆది కాండంలో చదువుకుంటే అబ్రాహాముకి, తర్వాత యాకోబుకి ప్రత్యక్షమైన సందర్భాలు మనకి కనపడతాయి. చూద్దాం నిర్గమాకాండం. మూడవ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 3:2. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేకి కొంత అవగాహన ఉంది. అప్పటికి మోషేకి 80 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 80 ఏళ్ళు. అర్థమవుతుంది. చిన్నప్పుడు ఆమె తల్లి చెప్పిన మాటలే కానీ, వాళ్ళ విధానమే కానీ, మొత్తానికి దేవుడు పిలుస్తాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు ప్రత్యక్షమవుతాడు అనే విషయం. ఒక పొద అగ్నితో కాలిపోతుంది కానీ బూడిదవట్లేదు. అది ఏంటి వింత? దేవుడు మాట్లాడితే వింతగానే ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి ఒక వింతైన జనంగా మార్చబడిపోతాడు. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉన్నవాడు 1000 మందిగా అయిపోతాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనంగా మార్చబడతాడు దేవుడు ప్రత్యక్షమైన తరువాత. ఈ వింత చూద్దామని దగ్గరికి వెళ్తున్నాడు. పొద నడిమిలో నుంచి ఒక స్వరం వినపడుతుంది. మీకు గనక ఎట్లాంటి ప్రత్యక్షత వస్తే మీరేమనుకుంటారు? ఇప్పుడు రోడ్డు ఎమ్మట చలికాలం కదా, ఓ పొద కాలుతా ఉంది. దాంట్లో నుంచి మీ పేరు ఎవరైనా పిలిచారనుకోండి, మీకు ఎట్లా ఉంటుంది? చెట్లెమ్మడి పడి, మొత్తానికి పుట్లెమ్మడి పడి, అడ్డం పడి
మనం వెళ్ళిపోతాం. చూడండి అక్కడ దేవుడు చాలా స్పష్టంగా మోషే మోషే అని పిలుస్తున్నాడు. మనం నమ్మం, అదే వచ్చింది మనకు తెప్పలో. మన జీవితం ఇంకా బాగుపడకపోవటానికి కారణం దేవుడు మాట్లాడితే నమ్మం, ఎవడు మాట్లాడినా నమ్ముతాం. మీ ఆవిడ చక్కగా లేనిపోని అని ఒకవేళ చెప్పింది అనుకో, నమ్మేస్తావు. మీ అమ్మ చెప్పింది అనుకో, నమ్మేస్తావు. ఇట్లాంటి అనుభవం మీకు ఎదురైతే దేవుడు అనుకుంటావా, దెయ్యం అనుకుంటావా? ఎవరు అనుకుంటారు చెప్పండి? పొదలో నుంచి దేవుడు కనుక మాట్లాడు, దేవుడు సాక్షాత్తు ప్రత్యక్షం అయితే ఏదో ఒక రూపంలో అది వేరు. మండుచున్న పొదలో నుంచి మాట్లాడితే మోషే అంటున్నాడు చాలా ఫ్రీగా, చిత్తం బ్రవ్వా, అర్థమైపోయింది. అంటే నేనేమంటానంటే చాలా సంవత్సరాల నుంచి మీరు వాక్యం వింటున్నారు కదా, మీకు ఇప్పుడు ఈ ప్రత్యక్షత వస్తే, రాత్రి కల్లో పిలిస్తేనే మనం అదిరిపోతాం. మనం సొలొమోను కూర్చిన ప్రత్యక్షత మనం చూస్తే, ఆ రాత్రి యందు స్వప్నములో సొలొమోనికి ప్రత్యక్షం అయ్యాడు. రకరకాలుగా ప్రత్యక్షం అవుతాడు. మనకి ఎట్లాంటి ప్రత్యక్షతలు వస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మో వీడేంది నా మీద పడ్డాడు, సాతాను గాడే పిలుస్తున్నాడు అనుకుంటాం మనం వాస్తవంగా. కానీ దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. వెంటనే అతను రెస్పాండ్ అయ్యి, చిత్తము ప్రభువా. ఆ విషయం అర్థమైంది. ఈయనకైనా కొంత అవగాహన ఉంది. అబ్రాహాంకి అసలు అవగాహనే లేదు. అవగాహన ఉన్నా ప్రత్యక్షమవుతాడు, అవగాహన లేకపోయినా నీతో మాట్లాడతాడు. తర్వాత అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. దాంట్లో నుంచి ఈ మాటలన్నీ చెబుతూ ఉంటే ఎట్లుంటుంది? మండుసున్న పొద ఉండి ఇది పరిశుద్ధ ప్రదేశం అంటే మనకి ఎట్లుంటుంది మీరు చెప్పండి? ఇంకా మళ్ళీ ఏమంటాడు? చెప్పులుడు అంటున్నాడు. మీకు ఇట్లాంటి ప్రత్యక్షతలు కావాలి. నీ చెప్పులు విడువు, ఇది పరిశుద్ధ స్థలము. తర్వాత పరిశుద్ధ ప్రదేశం అనేను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ఆ తరువాత, మరి యెహోవా ఇట్లా, నన్ను ఐగుప్తులోను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టుచున్న వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారు దుఃఖాలు తెలిసేవనే కాబట్టి నువ్వు వెంటనే ఎక్కడికి బయలుదేరాలి? నీ పెట్టేబేడ సర్దుకుని మామగారి దగ్గర ఉండి హాయిగా ఉంటున్నాడు. అక్కడ 47 ఐగుప్తులు, అక్కడ హాయిగా ఉండి, ఇక్కడ మామ దగ్గర చక్క పెళ్లి చేసుకుని అక్కడ హాయిగా ఉండి గొర్రెల్ని కాసుకుంటా, 80 ఏళ్ల వయసులో నీ పెట్టేబేడ సర్దుకుని మొత్తం ప్యాకప్ చేసుకుని ఎక్కడికి వెళ్ళు, మళ్ళా వెళ్ళు. అసలు అక్కడి నుంచేగా పారిపోయి వచ్చింది ఒక మనిషిని చంపి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? దేవుని చిత్తం ఇలాగే ఉండదు కొన్నిసార్లు. ఎక్కడి నుంచి అయితే పారిపోయి వస్తామో, ఎక్కడైతే చల్లని వాళ్ళగా ఉంటామో, ఎక్కడైతే అడుగు పెట్టకూడదు అనుకుంటామో ఆడకే పంపమంటాడు ఆయన. అందుకే కదా మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు వినరయ్యా, నమ్మరయ్యా అన్నాడు. నేనున్నానుగా, నేను నోటి మాంద్యం కలిగి ఎన్ని అంటాడు. అయినా సరే దేవుడు మోషేని విడిచిపెట్టల. చూడండి, దేవుడు ప్రత్యక్షతనిచ్చి తన చిత్తాన్ని తెలియపరిచి మోషే లోబడి ముందుకెళ్తే మోషే జీవితం చరిత్రలో నిలిచిపోయే రీతిగా మోషే జీవితాన్ని అద్భుతంగా దేవుడు తయారు చేశాడు. అబ్రహాము జీవితాన్ని చరిత్రలో నిలిచిపోయేటట్లుగా దేవుడు తయారు చేశాడు. అలాంటి ప్రత్యక్షత నీకు కూడా ఇవ్వాలనుకో. నువ్వు కూడా సామాన్యమైన వ్యక్తివే, కానీ
దేవుడు ప్రత్యక్షమై, మీకు ఇదివరకు చెప్పాను, దైవ దర్శనం గురించిన వాక్యంలో చెప్పాను. యెషయాకు ఒక దైవ దర్శనం కలిగిన తర్వాత అతను ఎట్లా మారిపోయాడో మీకు చెప్పాను. కాబట్టి దేవుడు ఒక వ్యక్తికి ప్రసన్నుడై ప్రత్యక్షమై తనను తాను కనపరుచుకొని అతనితో ఉంటూ అతని మధ్యలో ఉంటూ అతనిలో ఉంటూ ఉండగా ఆ వ్యక్తి సామాన్యమైన వాడుగా ఎంచబడడు. రోజులు గడుస్తూ ఉండగా 40 ఏళ్ళు గడిచిన తర్వాత మోషే ఎంత గొప్పవాడో ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా? అబ్రాహాము దేవుని మాటలు విశ్వసించినందుచేత దేవునితో కలిసి జర్నీ చేసిన తర్వాత అబ్రాహాము ఎంత గొప్పవాడో మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. కానీ అబ్రాహాముకి అసలు ఏమీ తెలియదు. మోషే కన్నా కాస్త అవగాహన ఉండి చిత్తము ప్రభువా అన్నాడు. మరొక ఆయన గురించి చెప్తాను. ఇదే నిర్గమాకాండంలో ఆయనకి చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పట్లేదు. మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నను. ఆ దినములలో యెహోవా వాక్కు, చూడండి, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్ష మగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కనులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమందున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. మీరు 7వ వచనం చదవండి. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 3:7 చూడండి. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. అసలు దేవుడు ఎవరో, ఆయన ఎవరో కూడా తెలియదు. కానీ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అంటే ఆ ప్రాంతంలో చాలామందిని చూశాడు. ఎవరి ద్వారా మాట్లాడితే బాగుంటుంది అని ఆలోచించాడు. దేవుని దృష్టికి ఈ చిన్న పిల్లవాడు నిందారహితుడుగా కనపడ్డాడు. మీరు ఆదికాండంలో చూస్తే దేవుడు నోవాహుని పిలిచినప్పుడు, ఈ తరములో నీవే నీతిపరుడవు, నిందారహితుడివి, కాబట్టి నీ పట్ల నా చిత్తం ఇది అని తెలియపరిచాడు. అబ్రహాము కంటే ముందు నోవాహు, నా చిత్తం ఇది అని తెలియపరిచాడు. అక్కడ దేవుడు నోవాహుతో మాట్లాడిన తర్వాత తన కుటుంబం అందరూ కూడా వాళ్ళు అంగీకరించారు. ఇక్కడ మనం చూస్తే సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. మొట్టమొదటి అనుభవం, దేవుడు సమూయేలు అని పిలుస్తున్నాడు. 8వ వచనం నుండి మీరు చదవండి, లేకపోతే 5వ వచనం చదవండి. ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ వద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి గనుక నేను వచ్చితినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకోమని. 8వ వచనం. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి, ఆ రీతిగా సమూయేలు
సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మమని. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును అని చాలా విషయాలు, ఏలి ఇంటిని గురించిన విషయాలు అక్కడ దేవుడు సమూయేలుకి బయలుపరిచాడు. అక్కడ అర్థమవుతుందా? ఆ దినాలలో సమూయేలుతో ద్వారా మాట్లాడాలనుకున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రెడీగా లేరేమో. దేవుడు ప్రత్యక్షుడయ్యాడు. మన పిల్లలకి అట్ట అంటుంటుందా? చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, ఏ పాపం తెలియదు అనుకుంటాం కదా మన పిల్లలు. వాళ్ళకి అట్లాంటివి ఉంటాయండి మన పిల్లలకి. ఆడు కూడా అంటాడు, రేతి ఏదో కనపడింది మమ్మీ అంటాడు. ఆడు కూడా అట్లాంటి చండాలపు కళ్ళే. బైబిల్ ఆదికాండంలో ఇలా ఉంటుంది, బాల్య దినముల నుంచి నరుల హృదయ ఆలోచన చెడ్డది, కానీ తన బాల్య దినములు ఎందే వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఎవడి దగ్గర వదిలిపెట్టలా, మొక్కుబడి చేసుకుని మందిరంలో వదిలిపెట్టింది. అక్కడ పరిస్థితులు బాగాపోయిన సమూయేలు చాలా చక్కగా పద్ధతికి పెరిగాడు. అప్పటికి తెలియదు, అంటే పరిచర్య చేస్తున్నాడు. కొంతమందికి పరిచర్య తెలుసు, సంఘాల్లో కొండలు గడుగుతారు, బూజులు దులుపుతారు, ఊడుతారు, తుడుతారు. పాపం వాళ్ళకి వాక్యం తెలియదు. మీటింగ్లు అనుకోండి, స్టేజీలు కట్టుకోవటం, డెకరేషన్లు చేసుకోవటం, ఆ మైకులు కట్టుకోవటం, ఆ పరదాలు వేయటం. వాక్యం టయానికి మన వాళ్ళకి కాలు చేతులు కడుక్కుని ఈలో ఒళ్ళు పులిసిపోద్ది. వాళ్ళకి స్నానం చేస్తామని ఒకడు పోతాడు, ఇక అంతే సంగతులు. బోధింటానని ఒకడు పోతాడు, అంతే సంగతులు. ఎందుకంటే వాళ్ళకి అప్పగించిన పని ఏంది, అమ్మాయి పరిచర్య చేసావు, దేవుడు మాకు ఆశీర్వదిస్తాడు. ఇక వాక్యంతో పని ఉండదు వాళ్ళకి. కొంతమంది పరిచర్య చేస్తారు, పాపం వాక్యంతో వాళ్ళకి సంబంధం ఉండదు. అప్పటికి సమూయేలు యెహోవా ఎదుట ఎక్కడ ఆడేముంది ఒకసారి చదువు, కాదు, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంటుంది. కాబట్టి అది ఆ మాట, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట పరిచర్య చేస్తున్నాడు, కానీ ఎవరికి పరిచర్య చేస్తున్నాడో కూడా తెలియదు. అలాంటి స్థితిగతుల్లో దేవుడు సమూయేలుకి దేవుడు ప్రత్యక్షమైన దేవుడు అట్టుండడు. అదే అపవాదిగాడు మనకు ప్రత్యక్షమాడు అనుకోండి, ఓడకాడు రూపం చూపించి అట్టుంటాడు. దేవుడు మాట్లాడతాడు, పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన ఈ ఇష్టం కొంతమందికి. ఓ నా కుమారుడా నేను ఇప్పుడు అన్నాను అనుకో, మీకు ఈ వాక్యం అంతా ఇడుగుబడి కొట్టుకుపోయేదో తెలియదేక, వచ్చే వారం కూడా నువ్వు 100 మందిని తెస్తావు వీడకి. ఎందుకని? పేరు పెట్టి. మా అయ్యగారు ఏందనుకుంటున్నా, మామూలుగా ఉండదు. ఇక వాక్యం కాదు, పాటలు కాదు, ప్రార్థన కాదు. మా అయ్యగారికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, కొంతమంది చెబుతారు వాళ్ళకి పాపం వాక్యం చెప్పడం రాదు. వాళ్ళకి ఇచ్చిన ప్రత్యక్షత మనం ఎందుకు అనాలి? పాపం వాక్యం చెప్పలేరు, ఇంక వేరే వేరే తలంతులు ఉండవు. వారికి ఇచ్చిన తలంత అనుకో, ఓ నా కుమారుడా అంటాడేక. ఇప్పుడు దేవుడు అందరితో మాట్లాడాలిగా. కొంతమందితో ప్రత్యేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి మామూలుగా ఉండదు, వాళ్ళ ఆనందానికి ఇక అవధులు ఉండవు. పేరు పెట్టి పిలుస్తాడు, అసలు ఏం చెయ్యాలో చెప్తాడు. ఇట్లాంటి ప్రత్యక్షతలు చాలామందికి ఉన్నాయి. ఈ ప్రత్యక్షత గనక కలిగితే చెప్పే కదా, పెట్టేబేడ సర్దుకోవటం, చెప్పిన పని చేయటం. ఇక అది గనక చేయలేదనుకో, ప్రపంచంలో ఆడంత నాకు తెలిసి ఆడంత దిక్కుమాలినోడు, దౌర్భాగ్యుడు ఎవడు ఉండడేక. దేవుడే అలాంటి ప్రత్యక్షతనిచ్చి పలానా పనికి నిన్ను ఇచ్చేస్తే, మోషేలాగా నేను నాదేముంది ప్రభా, చదువులేనుండి నాదేముంది, నోటిమ్మ నాదేముంది, నీదేమి ఉండదు, ఆయనదే ఉండేది. నీది ఎవడికి కావాలి అసలు? నీ పాండిత్యం ఎవడికి కావాలి, నీ చదువు ఎవడికి కావాలి, నీ రూపం ఎవడికి కావాలి,
నువ్వు బాలుడువా, యవనస్తుడువా, ముసిలోడా, ఆయనకి అనవసరం అవన్నీ. ఆయన నీకు ప్రత్యక్షమై పలానా చోటుకి వెళ్ళు అంటే వెళ్ళటం. చిత్తం ప్రభువా, నీకు తెలిస్తే చిత్తం ప్రభువా, తెలియకపోయినా ఏలీ చెబుతున్నాడు, ఈసారి ఎవరైనా పిలిస్తే చిత్తం ప్రభువా నేనున్నాను, నీ దాసుడు ఆలకించినాడు, సెలవీయమని చెప్పమన్నాడు. వెంటనే బుర్రకెక్కింది ఆ మాట. మన వాళ్ళకి ఒకసారి చెబితే అర్థమైద్దా? అయ్యగారు ఏంటి ఇందాక చెప్పారు అంటాడు మళ్ళొచ్చి. ఈ లోపు దేవుడు మాట్లాడేవాడు కూడా వెనక్కిపోతాడు. ఇందాకేంటి చెప్పారు, ఇంతకేంటి అన్నారు, ఆయన మర్చిపోతాడు. ఆయన ఒక మతిమరుపు బ్యాచ్, ఈయన ఒక మతిమరుపు బ్యాచ్. ఇంకెట్లా ఉంటుంది పరిస్థితి? చక్కగా విన్నాడు, నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవేయమంటే దేవుడు చక్కగా మాట్లాడుతుంటే వయసుకు మించిన మాటలు అవన్నీ కూడా. కానీ చక్కగా విన్నాడు. పొద్దున్న లేచి అసలు ఆయన నీతో ఏం మాట్లాడాడు, పూస కూర్చున్నట్టు చెప్పరా, నీకు దండం పెడతాను చెప్పరా అంటున్నాడు. భయపడిపోయాడు. బాలుడు కదా, అయ్యగారంటే భయంగా. కొంతమంది అట్ట మెయింటైన్ చేస్తారంట అయ్యగారులు. అబ్బో, ఇక వాళ్ళ రూమ్ ఛాయలకు కూడా వెళ్ళకూడదు, అగ్ని మండుతూ ఉంటుంది. అగ్ని చుట్టూ మా ఆ తలుపాడు ఉంటే మనం ఇక్కడ ఉండాలి, ఎవరైనా కబురు పెట్టాలి, మనం డైరెక్ట్గా వెళ్ళటానికి ఉండదు. చాలా మెయింటైన్ చేస్తున్నారే అనిపించిద్ది. అసలు పక్కన కూర్చోనీరు. అసలు యేసు ప్రభువే పాపులతో కలిసి తిరిగి వాళ్ళతో కలిసి కూర్చుని భోజనం చేస్తే ఆయనకు ఒక పేరు వచ్చింది, ఈయన పాపుల స్నేహితుడని. మనోళ్ళు తాగుబోతుడు పక్కన కూర్చొని ఏయ్ అని హిమ్మన్నాడు, యాదవా లాక్కెళ్ళండి. మనం అసలు పరిశుద్ధత నిప్పులు కక్కుతూ ఉంటుంది మనలో. కొంతమందిలో తెల్లని వస్త్రాలు అట్లాంటి వాళ్ళని చూస్తూ ఉంటే పరిశుద్ధత నిప్పులు కక్కుతా, శక చూడండి, సలిమంట కాసుకుంటే శక తగులుతూ ఉంటుంది. ఆవరణలు ఉండకూడదు, అట్లా మెయింటైన్ చేస్తారు కొంతమంది. మరి లోపల ఎట్టుంటారో మనకు తెలియదు, కానీ బయట మాత్రం శకలు చూపిస్తారు విశ్వాసులకి. పక్కన వాళ్ళు ఉంటారు, మా అయ్యగారు ఏమనుకుంటున్నావు, ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నావు. యేసుప్రభు శిష్యులు కూడా చవట్ల మెయిన్ వాళ్ళకి ఏమి ఉండదు, ఈ అభిమానులు ఉంటారే వాళ్ళు తనుకుని చేస్తారు. యేసుప్రభు ఒక యెరూషలేము ప్రాంతానికి వెళ్తే వాళ్ళు ఆయన చేర్చుకోలే. ఏంది మరి దించమంటావు అగ్ని అంటున్నారు. మీరు ఆగండరా నాయన, మీలో ఏ ఆత్మ పనిచేస్తుందో నాకు తెలుసు, మీకు తెలియదు అన్నాడు యేసుప్రభు అక్కడ. అసలు మీలో ఏ ఆత్మ పనిచేస్తుందో మీకు అర్థమవుతుందా అన్నాడు అక్కడ. ఆకాశం నుండి అంట చేర్చుకొని ఉండి అగ్ని దించేసి తగలేస్తారంట. ఇక అది వాళ్ళు నేర్చుకుంటుంది. కొంతమంది సేవకులతో తిరుగుతూ ఉంటాడు, మీరు అనండి ఆడి సంగతి ఎందుకు చూస్తాం అంటాడు. దావీదుతో ఒక ఆయన ఉండేవాడు, సైన్యాధిపతి. షిమి అనేవాడు ఒకడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మెయిన్ ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆడు నోరు తెరిచాడు, ఆయన వాక్కొని ప్రభు చూసుకుంటాడు అనుకుంటే పక్కన అంటాడు, నువ్వు అను, ఆడి తలకాయని తీసుకొచ్చి నీ దగ్గర పెడతా అంటున్నాడు. పక్కన వాళ్ళు కొంచెం అంటే వాళ్ళ అయ్యగారి మీద వాళ్ళకున్న అభిమానమే అనాలి, అది ప్రేమ అనకూడదు. అభిమానులు, ఫ్యాన్స్ అన్నమాట. కాబట్టి వాళ్ళు అట్లా ఉంటారు. ఏలీ ఇక్కడ సమూయేలును బతిమిలాడుకుంటున్నాడు. ఏలీకి చెప్పిన తన దృష్టి మంద దృష్టి, చూడలేకపోతున్నాడు, వినలేకపోతున్నాడు, అర్థం కావట్లేదు, కొడుకులకి చెప్పుకోలేకపోతున్నాడు. ఈ విషయాలన్నీ బాలుడైన సమూయేలు ద్వారా చెబితే ఆయనకు బాగా అర్థమైంది. అప్పటికే మొత్తం ఫ్యామిలీకి దేవుడు ఫోటోలు ఎక్కించాడు. అప్పటికే వీళ్ళందరి ఫోటోలు ఎక్కిస్తున్నాను, ఆ విషయం అలాగ చెప్పు అన్నాడు. చెప్పాడు. చెప్పినట్టుగానే ఏలీ చనిపోయాడు, ఏలీ కుమారులు చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ దేవుడు ఏదైనా ఒక విషయం చెబితే అది తప్పకుండా జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలి అనుకుంటే పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఇట్లా చాలామందికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దీని గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి, మీకు చాలా వారాలు చెప్పాలి. ఇవి పాత నిబంధనలో కొన్ని విషయాలు మీకు చెప్పాను. క్రొత్త నిబంధనలో ఎలా ఉంటాయి ప్రత్యక్షతలు?
ప్రభు చిత్తం అయితే ముందు దినాల్లో చెప్తాను. ఇప్పటి వరకు చాలా విషయాలు మనం విన్నాం. దేవుడు ఎవరికి ప్రత్యక్షమవుతాడు, దేవుడు ఒక్కొక్కరికి ప్రత్యక్షమైనటువంటి విధానాన్ని మనం చూసాం. ఉం? ఆది కాండంలోనే ఒక స్త్రీకి కూడా ప్రత్యక్షమయ్యాడు ఆయన. పిల్లోడిని ఇసిరి ఇసుకలో వేసింది. దేవుడు లేడు జీవుడు లేడని. ఇక ఆమె బాధ అంటారు కదా, నా బాధ భగవంతుడికి తెలుసు అంటారే, అట్లాగే ఆయనకి తెలిసింది. వెంటనే ఆమెకి ప్రత్యక్షుడయ్యాడు, ఆమెతో మాట్లాడాడు. నీ జీవితం ఇలా ఉండదు, నేను నీ కొడుకుని ఆశీర్వదిస్తా, నీ మొహం చూసి రాలా నేను. అది ఆ చిన్నవాడి మొర విని, ఆడి కేక విని నేను వచ్చాను అని దేవుడు చెప్తాడు. అప్పుడు ఆమె ఆయనకి ఒక పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. ఎవరు అనుకున్న ఈ పేరు పెట్టింది? హాగరు. నా శ్రమను చూచావు, నా పరిస్థితిని చూచావు, నాతో ప్రత్యక్షుడయ్యాడంట ఆమెకి. అంటే కొన్నిసార్లు మనం దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉంటే ప్రత్యక్షమై చక్కని ఆలోచన చెవటానికి ప్రత్యక్షం అవుతాడు. కొన్నిసార్లు మనల్ని ఆపటానికి ప్రత్యక్షమయ్యాడని మన వారాల్లో మీకు చెప్పాను కదా, మనకు ఎదురు నిలబడతాడు. ఆ అనుభవం వేరు. రకరకాల రీతిగా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. కొందరికే ప్రత్యక్షం అవటానికి గల కారణం ఏంటంటే, పూర్ణ హృదయముతో వెదికిన వారికి తన్ను కనపరుచుకుంటాడు. లేదు, దేవుడే ఎవరినైనా ప్రేమిస్తే ఆ వ్యక్తులకు కూడా తన్ను తాను కనపరుచుకుంటాడు, ప్రత్యక్షమవుతాడు. దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమై మాట్లాడితే మీరు చూశారు కదా, సొలొమోనుతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడితే అతని జీవితం ఎంత అద్భుతంగా మారింది. అబ్రాహాముతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత అతని జీవితం ఎలా మారింది మీరు ఆలోచించండి. మోషేకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత అతని జీవితం ఎలా అద్భుతంగా మారింది. సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత ఎంత అద్భుతంగా సమూయేలు జీవితం గ్రంథస్థం చేయబడింది. ఇట్లా ఎంతమందికి ఉన్నాయి బైబిల్లో ప్రత్యక్షతలు. ఇలాంటి ప్రత్యక్షత దేవుడు నీకు కూడా ఇస్తే నీ జీవితమే మారిపోతుంది. కాబట్టి నువ్వేం అడగాలి? అలాంటి ప్రత్యక్షత కోసం ఎదురు చూడాలి. ప్రభువా, నువ్వే నాకు కనపరుచుకో, నాకు కూడా ప్రత్యక్షుడవై నాతో మాట్లాడు. అంటే ఇప్పుడు వాక్యము ద్వారా ప్రత్యక్షుడవుతున్నాడు, సేవకుని ద్వారా ప్రసన్నుడవుతున్నాడు, ఇట్లా కాదు. ఓ ప్రత్యేకమైన రీతిలో నాకు ప్రత్యక్షమై మాట్లాడమని ప్రభువుని అడిగితే ఆయనను వెదకు వారికి ఇక ఆయన కనుక డైరెక్ట్గా కొంచెం ప్రత్యక్షమై కనుక మాట్లాడితే ఇక ఎవడు ఆపినా నువ్వు ఆగవేక, నోట్లో నీళ్లు పోసుకుని ఇక ఆగవు. ఈ కనపడినోడికల్లా ఏం చేస్తావు? అది అందుకే ప్రత్యక్షత అని కొట్టుకు చేసేవాళ్ళు. బ్రదర్ మీకు ప్రత్యక్షత ఉందా అంటాడు. ఉందా నీకు? ఉందో లేదా వాళ్ళతో చెప్పు. కాబట్టి దేవుడు ఇలా ప్రసన్నుడైతే కొంతమంది వ్యక్తుల జీవితాలు చాలా అద్భుతంగా మారాయి. మీకు కూడా అలాంటి ప్రత్యక్షత ఇవ్వాలనుకుంటున్నాడు. రేత్రి చెప్పానని మండుసున్న పొదనే మైండ్లో తిప్పుకోమాకండి. రేత్రి బెత్తరపోయి కల్లో బెత్తరపోయిలేసి అటు ఇటు తిరిగేవాడు. నేను పేరు పెట్టి పిలిచాడు అనుకో కల్లో, ప్రభువా నేను కాదు అనమాకండి. మనం ఏమనాలి చెప్పండి? చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్మంటే మ్యాటర్ బయటకు వచ్చింది. నువ్వు పేతురువు కాదు అని అంటున్నావు, చిన్నదే సెలిమంట కాసుకుంటుంది. నేను కాదు అన్నాడా లేదా? అట్లుంటుంది పరిస్థితి. కాబట్టి విస్తారమైన పనిపాట్ల వలన కూడా స్వప్నం వచ్చింది. నిజంగా ఈరోజు వాక్యం అంతా మీరు ధ్యానించి మనసం ఎక్కితే రా పెట్టే బేడ సర్దుకుని అన్నాడు అనుకో, ఏంటి పరిస్థితి? నీ ఉద్యోగాన్ని మాని, నీ ఇంటి వాళ్ళని విడిచిపెట్టి,
బురకచెర్ల ప్రాంతం అనేది ఒకటి ఉంది, అడుబో అన్నాడు అనుకో. ఉం? తండా ఏరియాలో నీ కోసం ఎదురు చూస్తున్నారు, అలా మొర విని నిన్ను పంపుతున్నాను మోషేని పంపినట్టు అని దేవుడు పంపాడు అనుకోండి, చెప్తాం ప్రభువా నేను వెళ్తాను, నేను రెడీ అనేటట్టుకుంటే నీ జీవితం ఎట్లుంటుందో తెలుసా? నువ్వు వెళ్ళేది బురకచెర్లే, కానీ అద్భుతం. బురకచెర్లలో ఫలానా వ్యక్తి వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చిందో అని చెప్పుకుంటారు. అయ్యా నాకు చదువు లేదు, అయ్యా నాకు ఉద్యోగం ఉంది, నాకు ఎట్ట కుదిరిద్దే, ఇవన్నీ కుదరవు. ఇర్మియా అంటాడు నేను బాలుడనే అంటాడు. బాలుడిని అని అనొద్దు, నేను పంపు వాళ్ళందరి దగ్గర నువ్వు పోవాలి. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తాడు ప్రత్యక్షుడైతే. నేను కూడా అదే కోరుకుంటున్నాను, ఒక్కొక్క ప్రత్యక్ష వస్తే ఆ ఊరు ఈ ఊరు పడిపోయారు అనుకో, దేవుని చిత్తం జరిగిద్ది. కొన్ని ప్రాంతాల్లో మీ మూలంగా దేవుని పని మనం అనుకోకూడదు. ప్రత్యక్షత వచ్చిందని మనం అనుకుని మనం ఇమాజిన్ చేసేసుకుని మనకు మనమే వచ్చేసింది పొమ్మన్నాడు వెళ్ళమన్నాడు అంటే దౌర్భాగ్యుడు అయిపోతాం. అది అర్థమవుతుందా? అందుకే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోమంటాడు. ఇప్పుడు నేను వచ్చానంటే నాకు ఒక క్లారిటీ ఉంది. నాకు పెట్టిన బాప్తీసం తీసుకున్నప్పుడు పెట్టిన పేరులో ఒక క్లారిటీ ఉంది. మాట్లాడిన లేఖనాల ఆధారం నాకుంది. కాబట్టి ఈవిడ ఎంతమంది వచ్చి చెప్పినా అలా నోరుమై మాట్లాడింది చాలే నాకు తెలుసు అన్నట్టుగా నేను మాట్లాడగలను. మీకు కూడా ఒక క్లారిటీ ఉండాలి. దేవుని ప్రత్యక్షుడై పౌలుకు కూడా ఒక ప్రత్యక్షత ఇచ్చాడు క్రొత్త నిబంధనలో, అన్యుల కోసం, అన్ని జనులకు వెలుగుగా ఉండటానికి. పేతురుకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, ఇశ్రాయేలులో నశించిన గొర్రెల యొద్దకి. అలాగని చెప్పి అక్కడే పరిచర్య చేయనిలా, పేతురు ద్వారా అన్యులకు కూడా చెప్పాడు. అట్లాగని అన్యుల మధ్యలోనే పౌలును వాడుకోలా, యూదుల మధ్యలో కూడా దేవుడు వాడుకున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. కాబట్టి మీకు కూడా ప్రసన్నుడైతే ఆయన ఏమో ఎరగకపోయినా ప్రసన్నుడవుతాడు. నేను అనుకుంటున్నా తొందరగా ప్రసన్నుడైతే బాగుండు. ఆయన మీరు రెడీయా దానికి? మొన్నేనయ్యా వచ్చింది, ఇప్పుడు ఈయన పిలిచాడు అనుకో, మొన్నే కదా ప్రభు వచ్చింది, కొంతకాలం చేయని నాయన చెప్పలేం. మనం చెప్పే కదా, మనం ఎక్కడైతే ఓడిపోయి వస్తామో, ఎక్కడైతే నవ్వులు పాలయ్యొత్తాం అక్కడికే పొమ్మంటాడు. ప్రభు నేను ఎక్కడికైనా పోతా, అక్కడికి తప్ప అంటాం మనం. లేదు నువ్వు ఆడకే పోవాలి. నువ్వు అక్కడ అవమానపడ్డావు కదా, నీ తలను నేను ఎత్తుతా. నువ్వు తోకవైపోయావు కదా, నిన్ను తలగా నిన్ను అక్కడ తెస్తా. నువ్వు వెళ్ళాలి. వాస్తవానికి విరుద్ధంగా ఉంటాయి కొన్నిసార్లు దేవుడు మాటలు. అట్లాంటి ప్రత్యక్షత మన జీవితంలో ఎప్పుడైతే కలుగుతుందో మన జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. ఇప్పుడు నేనున్న 16 ఏళ్ళ నుంచి ఎన్ని మార్పులు చూసాం మేము. ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుండి 2008లో ఎక్కాను ఎక్కడ, ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో ఎక్కాను ఎక్కడ. ఇప్పటికీ ఇక్కడ నుంచి చెప్తానే ఉన్నాం, ఇంకా అనేక చోట్లకి వెళ్ళాం, అక్కడ చెప్తానే ఉన్నాం, ఇంకా చెప్తూనే ఉండటానికి దేవుడు బలపరిచిన కొలది, ఆయన వాక్శక్తి ఇచ్చిన కొలది, సమయోచితమైన ఆత్మశక్తి ఇచ్చిన కొలది మాట్లాడుతూనే ఉంటాం. కాబట్టి దేవుడు మీకు కూడా ప్రసన్నుడు అవ్వాలనుకుంటున్నాడు. దానికోసం మీరు పరితపించాలి. కొంతమంది తప్పిస్తున్నారు, వాక్యం లేదు, కొన్ని దేశాల్లో తప్పించిపోతున్నారు. మీరేమో తీసుకొని పడేసి నెత్తికని తీసుకుని ఏడో చోట పడేసి తోసి లోపల. బైబిల్ గ్రంథం కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు. బైబిల్ లేదు, ఎందుకంటే ఆ దేశాల్లో బైబిల్ని బ్యాన్ చేశారు. ఇంచుమించుకు ఒక 50 దేశాల్లో బైబిల్కి ఎంట్రీ కూడా లేదు, సువార్తకి ఎంట్రీ లేదు. మనకు దగ్గరే ఉంటే మనకేం అపేక్ష లేదు, దాని మీద మనసు లేదు. వాక్యం చదివే మనసు లేదంట, వాక్యం వినే మనసు లేదంట, దేవుడితో గడిపే మనసు లేదు. నాకు ఇట్లా కాదు బ్రదర్, రాత్రి టైంలో అయితే ఒంటరిగా నేను
నేను గడుపుతా. ఎవడు చూస్తున్నాడు అప్పుడు? నువ్వు నువ్వు ఏం చేస్తున్నావో, ఒంటరిగా చేస్తున్నావో, నిద్రపోతున్నావో. నేను పడుకుని కూడా ప్రార్థన చేస్తా బ్రదర్, మీకు తెలియదు. సొలొమోన్ బ్యాచ్ అనమాట. రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతకితిని. ఆయన అన్నాడు, వెతకినను కనబడలేదు. ఆయనకే కనపడపోతుంది, నీ జ్ఞానుడు కనపడతాడు. కాబట్టి ఒక్కొక్కరు అనుభవం అలా ఉంటుంది. అలాంటి ప్రత్యక్షత కోసం మీరు కూడా ప్రార్థన చేసుకోండి. అద్భుతమైన రీతిలో దేవుడు కూడా మిమ్మల్ని బలపరిచి ఆయన నామ ఘనత కొరకు వాడుకుంటాడు. అందరినీ వాడుకుంటాడు దేవుడు. ఇప్పుడు ఒకప్పుడు నేను విశ్వాసినే కదా, నన్ను వాడుకోవట్లే, మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. ఆ ప్రత్యక్షత మీకు వస్తే మనలో తెలియని, చెప్పాను కదా, ఆయన స్వరం చాలా మాధుర్యంగా ఉంటుంది. ఆయన మాటలు వింటే కుదరదు అనలేక నువ్వు. ఇక అన్నాడంటే చెప్పేక కాడు ఎట్టంటాడు. ఆయన స్వరం అంత మధురంగా ఉంటుంది. చాలామంది సేవకులు అనుభవం చెబుతూ ఉంటారు. చాలాసార్లు పిలిచాడంట, ఎనల పెద్ద కొడుకుని తీసుకెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన సాక్ష్యం. చాకపోతే తీసుకెళ్తాడా లేదా అనేది నాకు తెలియదు, ఆయనకి జరిగిన సందర్భం. రెండోసారి సేవకు పిలిచాడు, ఉద్యోగం విడిచిపెట్టి రమ్మని. ఆహా ఎనల ప్రభా, ఉద్యోగం ఏంది పిల్లలు అన్నాడు. రెండో కొడుకు అవుట్. మూడోసారి పిలిచాడు. కొంతమందికి ఎంతమంది అవుట్ అయినా అర్థం కాదు, అందరూ అవుట్ అయిన తర్వాత కానీ మనవాడికి అర్థం కాల. అప్పుడు సేవలోకి వచ్చాడు ఆయన. మొదటిలోనే అర్థమైతే అవి నష్టపోయే వాళ్ళం కాదుగా. పిలిచి 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 ఈ లోపు ఎన్నో నష్టాలు పడి 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 చెడిపోయి అప్పుడు వస్తాం మనం. కానీ అబ్రహాము చూడండి, తెలీదు కానీ వెంటనే బయలుదేరాడు. అందుకనే వాళ్ళంత గొప్ప వ్యక్తులు అవటానికి కారణం అదే. మనకేం అనుమానం, మనకున్నంత అనుమానం లోకంలో వాడికి కూడా ఉండదండి. అంత అనుమానం. వాక్యం విన్నప్పుడు ఎంత అనుమానమో. దేవుడు స్వరం వింటే అసలు నిజంగా దేవుడా, ఫస్ట్ వచ్చేది అదే నీకు. నా కుమారుడా నీవు లేచి రాత్రి అన్నాడు అనుకో, వామ్మో అని దుప్పుడు ముసుకేసుకుని. అంటే దేవుడు చాలా మృదు మధుర స్వరంతో మాట్లాడతాడు. ఆయన మాటలు చాలా నిమ్మళంగా ఉంటాయి, అర్థమవుతుంది. దాంట్లో ఇంకా అనుభవం ఉందనుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా కావాలి, మాట్లాడితే బాగుండు అని అనిపిస్తుంది నీకు. ఇట్లాంటి అనుభవాలు నీకుండి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే వ్యక్తిగతంగా దేవుడు నిన్ను కూడా ప్రత్యక్షించి బలపరిచి వాడుకుంటారు. చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే ముందు దినాల్లో దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి ఇప్పుడు ఇచ్చిన సమయంలో వీటిని ముగిస్తున్నా. ముందు దినాల్లో మరికొన్ని విషయాలను చెప్పటానికి బలపరచమని మీరు అడగండి. పౌలు కూడా అంటాడు, వాక్యాన్ని ప్రకటించడానికి అనుకూలమైన సమయం కోసం, ఇంకా అనేకమైన విషయాలు తెలియపరచబడే దానికోసం ప్రార్థన చేయాలి మీరు. కాబట్టి అనేకమైన విషయాలు ఇంకా మన ద్వారా కొంతమందికి తెలిసేటట్లుగా మీరు ప్రార్థన చేస్తే మరికొన్ని విషయాలు వినొచ్చు. ఇంతటితో ఈ రాత్రికాల మాటలు ముగిస్తున్నా. కాబట్టి దేవుని ప్రసన్నత కోసం, ప్రత్యక్షత కోసం మనం ఎదురు చూద్దాం. ఆయన ప్రత్యక్షుడయ్యాడా ఇంకెంతే, మన జీవితాలు చాలా అద్భుతంగా ఆశీర్వదింపబడతాయి. దేవుడు అలాంటి ఉన్నతమైనటువంటి ప్రత్యక్షలతో మిమ్మల్ని అందరినీ నింపైన రాకడ పర్యంతము వరకు ప్రత్యక్షత ప్రకారంగా నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచ. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి పునరుత్థాన ఆరాధన లాగున సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికలో నీ ప్రజలమైన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు. నిజమే తండ్రి, మీతో గడపబోతూ ఉండగా మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ మనస్సుతో, మా పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ ప్రత్యక్షతను మేము కోరుకున్నట్లయితే తప్పక మిమ్మును మీరు మాకు అగపరుచుకుంటారని, కనపరుచుకుంటారని, మీ ప్రత్యక్షతనిచ్చి మమ్మల్ని బలపరిచి వాడుకుంటారని, నడిపిస్తారని, పూర్వపు దినాల్లో భక్తులైన వారిని, పితరుల్ని ఏ విధంగా మీరు పిలుచుకున్నారు, వారు ఏ విధంగా నీ దృష్టిలో ఉంటే వారికి నీ ప్రత్యక్షతనిచ్చారు, కొన్ని
అనుభవాలు మాకు వినిపించారు ప్రభా. అయ్యా, వారు నీ ఎదుట నిందారహితులుగా, నీ ఎదుట నీతిమంతులుగా, నీ ఎదుట పాపము చేయని వారిగా, పరిశుద్ధులుగా, తమను తాము సమర్పించుకున్న వారిగా ఉన్నప్పుడు ప్రభా, నీకు విధేయత కలిగిన వారిగా ఉన్నప్పుడు నీవు పిలుచుకొని ఏమీ లేని వారిని బలమైన జనముగా నిర్ధారించిన గొప్ప దేవుడు ప్రభా. ఎన్నిక లేని వారిని ప్రభా విస్తారమైన గుంపుగా మీరు మార్చిన దేవుడు, ఆశీర్వదించబడిన వారిగా వారిని చేసిన దేవుడు ప్రభా. ప్రభా, నీవేదైనా చేయగలిగిన దేవుడు. నిజముగా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం నాయన, దానిని మేము ఆస్వాదించే వారముగా మేము ఉండులాగున సహాయం చేయండి. నీ సన్నిధిని మేము ఎల్లప్పుడూ ప్రేమించేవారిగా, అయ్యా ఆనందముతో నీ సన్నిధిలో గడిపేవారిగా, అయ్యా మరింత ఆసక్తి కలిగి నీ సన్నిధిలో కనపడేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం. ఆ విధమైన ఆసక్తి తృష్ణ కలిగిన వారిగా నాయన మేముంటే మాతో మీరు మాట్లాడడానికి, మాకు మీ మెల్లనైన స్వరము, అయ్యా మీ స్వరూప దర్శనము, నీ ప్రత్యక్షత మాకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. దేవా నీకు వందనాలు. లేఖనాల్లో మీరు రాయించారు, కోరుకున్న వానికి కాదు కానీ నీవు అగపరుచుకొనవలసిన వానికి, నీవు అనుకున్న వానికి నువ్వు అగపరుచుకున్నావు ప్రభా. అయ్యా కాగా ప్రయాసపడు వాని వలన కాదు, పొందగోరు వాని వలన కాదు ప్రభా. కరుణించి నాయనా నీ ప్రత్యక్షతను అనుగ్రహించే నీ చేతుల్లో ఉంది. దానిని అపేక్షించు వారు అందరికీ నీవు అనుగ్రహిస్తారని సెలవిచ్చారు. ఉదయకాలం మందు మీరు మాట్లాడారు, అడుగువానికి ఫలమునిస్తానన్నావు. అడుగువానికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిచ్చి నడిపిస్తానన్నావు ప్రభా. ఇలాంటి క్రొత్తమైనటువంటి అనుభవాల్లో భక్తులు నడిచి చరిత్రలో నిలిచి సాక్షులుగా బ్రతికారు ప్రభా. నీ నామాన్ని మహింపరిచారు వారి బ్రతుకుల ద్వారా, వారి సమర్పణ ద్వారా, వారు మీ పిలుపుకు లోబడిన పద్ధతిని బట్టి. అయ్యా వారు నీవు అప్పగించిన పనిని నమ్మకముగా బాధ్యతను నిర్వర్తించిన దాన్ని బట్టి సాక్షార్థమై మా మధ్యలో నిలువబెట్టారు. మేము అలాగ ఉండాలని ప్రభా మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన దేవుడు ప్రభా. మేము ఆ విధమైన పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మేము వెదికేవారిగా ఉంటే, ఆ విధమైన ఆసక్తి కలిగి నీ సన్నిధిలో మేము కనబడగలిగితే ప్రభా, మిమ్మల్ని మీరు కనపరుచుకుంటానన్నారు, మీ వాక్కునిస్తానన్నారు, నీ ప్రత్యక్షతనిస్తానన్నారు. మేమేమి చేయాలో, మేము ఎందుకు పుట్టామో ఆ పనిని మాకు బయలుపరిచి మా జీవితాలకు సార్థకతనిస్తానని మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా ఎంతటి విలువైన మాటలు విన్న మేము, అయ్యా ఇది మొదలైన నైనా నీవు ఎన్నో పర్యాయాలు మాతో మాట్లాడారు. పెడచెవిని పెట్టి కోల్పోకుండా ఉండవలసిన అనేకమైన వాటి మా జీవితాల్లో కోల్పోయాం, నష్టపోయాం. అయినా గ్రహింపు లేని వారిగా, గ్రుడ్డివారిగా, దూరదృష్టి లేని వారిగా, అయ్యా నీ స్వరమని, నీ పిలుపని అవగాహన లేని వారిగా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. నీ పిలుపేదో, నీ ప్రత్యక్షత ఏంటో, మీరు సెలవిచ్చిన నీ వాక్ ఏంటో ప్రభా గ్రహించి తెలుసుకునేట్లుగా ప్రభా ఎక్కువగా మీతో సహవాసం చేయగలగటానికి, మీ సన్నిధిలో మమ్మల్ని మేము కనబరుచుకోవడానికి ఆసక్తి కలిగిన వారిగా, నీ సన్నిధిని ప్రేమించేవారిగా, నీ ఎదుట నాయన యథార్థంగా నీతిగా బ్రతికేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం. మాకు సహాయం చేయండి. యథార్థత లేకుండా, నీతి లేకుండా ఏ ఒక్కరిని మీరు పిలువలేదు. నీ సంకల్పం వేరు ప్రభా, నీ ప్రణాళిక వేరు. వాటిలో మమ్మల్ని ఉంచాలని, అలాగూ మమ్మల్ని చేయాలని మీరు ఆశపడుతున్నారు. అయ్యా అందుకొరకు మేము విడిచిపెట్టవలసిన వాటిని, కలిగి ఉండవలసిన ఆసక్తి, కలిగి ఉండవలసిన శ్రద్ధ, భయభక్తులు ప్రభా, కలిగి ఉండవలసినటువంటి ఆతురత, నీ మందిరమును గురించి, నీ వాక్యమును గురించి, నీ మాటల గురించి, నీ ప్రత్యక్షతను గురించి ప్రభా, అటు ఆసక్తిని మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. దేవా నీకు వందనాలు. అయ్యా నీ పాదాలు పట్టుకుని అడుక్కుంటున్నాం ప్రభా, నీ ప్రత్యక్షతను కోరుకునేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా నీ వాక్కును కోరుకునేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ పిలుపు కొరకై వేగిరపడే మనస్సు కలిగిన వారిగా మమ్మల్ని సిద్ధపరచండి.
నీ మెల్లనైన స్వరము, మాధుర్యమైన నీ స్వరము. అయ్యా నాయనా నీకు వందనాలు. కనులతో గాంచలేనటువంటి ప్రభువా, అతి సుందరమైనటువంటి నీ ప్రత్యక్షత చూడాలన్నటువంటి ఆ అభిలాషలు కలిగిన వారిగా మమ్మల్ని దీవించమని అడుగుతున్నాం. అట్టి కోరికలు కలిగిన వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. భూ సంబంధమైన వాటిని విసర్జించటానికి, అయ్యా భూ సంబంధమైన వాటిని దేనినైనా నీ పని నిమిత్తము, నీ నామ ఘనత కొరకు, నీ పిలుపు కొరకు, నీ ప్రత్యక్షత కొరకు, నీ పని కొరకు పరిపూర్ణంగా విడిచిపెట్టగలిగిన తెగువ కలిగిన వారిగా సిద్ధపరచండి. అయ్యా మీరు ఆశించినట్లు మేము బ్రతికి మీ నామాన్ని మహింపరచడానికి కృపనివ్వండి. నిజముగా ప్రభు రాత్రి కాలం మేము గడపబోతున్నాం. ఖచ్చితముగా అయ్యా మా పూర్ణ హృదయంతో మేము వెదకి, మా పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో వెతికి నిజమైన నీ ప్రత్యక్షత, అయ్యా నిజమైన నీ పిలుపు, నీ స్వరము అయ్యా మేము పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని, అలాగున మమ్మల్ని సిద్ధపరచమని, మా ముందున్న సమయాన్ని దీవించమని, ఆయన వాక్యాన్ని విన్న మాలో నీరు కట్టి ఫలింప చేయండి. అట్టి ప్రత్యక్షతను పొందుకుని ఆ ప్రకారంగా జీవించేవారిగా నన్ను, మమ్మల్ని, సంఘాన్ని మీరు సంపూర్ణంగా సిద్ధపరచమని మీ పాదాలు పట్టుకుని అడుక్కుంటున్నాం. సహాయం చేయండి. మా విషయమై మీరు ఉద్దేశించిన సంగతులు ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో గొప్పవై ఉండగా అయ్యా నాయన తండ్రికి తగిన బిడలుగా, అయ్యా దేవునికి తగిన బిడలుగా మేము అలాంటి కోరికలు, అలాంటి ఆలోచనలు, అలాంటి పరితపన, అలాంటి తృష్ణ కలిగిన వారిగా మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరిచి నీ ప్రత్యక్షతను పొందుకునేవారిగా మమ్మల్ని దీవించమని, మమ్మల్ని సిద్ధపరచమని, అలాంటి నీతి యథార్థతలతో కూడిన భక్తి జీవితం చేయగలిగిన వారిగా మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరచమని, మేము అందుకు యోగ్యులము కాదు, మమ్మల్ని యోగ్యులుగా చేసి మమ్మల్ని స్థిరపరచమని, నిలబెట్టి నడిపించమని మీ పాదాలు పట్టుకుంటూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ ఘనమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 కాస్త భోజనం చేసిన తర్వాత తిరిగి మరలా